ఈరోజు మనము గురువు 12 భావాలలో ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అన్నది మనం తెలుసుకోబోతున్నాము. దీన్ని మీరు మేషం నుంచి అప్లై చేయొచ్చు, అలాగే లగ్నం నుంచి కూడా అప్లై చేయొచ్చు. దీంట్లో పురాణ కథలు మనం ఏం తీసుకుంటున్నాం అంటే ద్రోణాచార్యుడిని, వామనమూర్తిని ఇద్దరిని తీసుకుంటున్నాం. ద్రోణాచార్యుడు అంగీరసుడి మనవడు. అంగీరసుడి కొడుకు బృహస్పతి. ఓకే, బృహస్పతి మనం నేర్చుకుంటుంది కూడా బృహస్పతి గురించి. బృహస్పతి కొడుకు భరద్వాజుడు, భరద్వాజుడి కొడుకు ద్రోణాచార్యుడు. ఓకే, ఇది లైన్. కనుక మీరు ఒకసారి ద్రోణాచార్యుడి చరిత్ర మీరు చూశారనుకోండి, ద్రోణాచార్యుడి చరిత్ర మీరు చూస్తే మీ ద్రోణపర్వం వినొచ్చును. చాగంటి వారు చెప్పింది చాలా బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ద్రోణ అన్న పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే దోసిళ్లల్లో పెంచాడు కొడుకుని. భరద్వాజుడు ద్రోణుణ్ణి దోసిళ్లలో పెంచాడు. ఆ దోసిళ్లలో పెంచడం వల్ల ద్రోణ అన్న మాట వచ్చింది. అంటే ద్రోణ అంటే ప్రొటెక్షన్. నిజానికి దోసిళ్లలో ఎవరిని పెంచుతాం? జాగ్రత్తగా పెంచవలసి వచ్చింది, దాన్ని ద్రోణ అని అంటాం. అలాగే ద్రోణాచార్యుడు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి వాడు. ఓకే, ఇది కూడా మీకు అక్కడక్కడ ఉపయోగపడుతుంది. ద్రోణాచార్యుడి చరిత్ర తీసుకోండి. నేను ఒక్కొక్క భావం వచ్చినప్పుడు ఒక్కొక్క చోట ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగాను. ద్రోణాచార్యుడు పెరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడి దగ్గరే ద్రుపదుడు కూడా ఉండేవాడు. ద్రుపదుడు చిన్నవాడై ఉన్నాడు. రాజ్యం, వాళ్ళ తండ్రి రాజ్యం పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి ఉన్నాడు ద్రుపదుడు ద్రోణాచార్యుడు కలిసి పెరిగారు. పెరుగుతున్నప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడు కలిసి పెరగడం వల్ల రేపు ఉదయం నేను రాజు అయితే నీకు అర్ధరాజ్యాన్ని ఇస్తాను ద్రోణ అన్నాడు. తీరా పెద్ద అయిన తర్వాత ద్రోణుడికి చాలా ఇబ్బంది ఉంది. ద్రోణుడికి బ్రాహ్మణుడై ఉన్నాడు, భార్య ఉన్నది, కృపితో పెళ్ళయింది. కృపికి ద్రోణాచార్యుడికి అశ్వత్థామ పుట్టాడు. అశ్వత్థామ పుట్టిన తర్వాత ద్రోణాచార్యుడికి అనిపించింది డబ్బు సంపాదన అవసరం. పిల్లవాడికి పాలు కూడా పట్టలేని స్థితిలో ఉన్నాను, డబ్బు సంపాదన అవసరము. ఓకే, గురువుకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అవసరము డబ్బు సంపాదన అంటేనే చేస్తాడు. ఇది ఫస్ట్ ట్రేట్. ఓకే, సో గురువు ధనకారకుడు అని అనుకుని ఎక్కడుంటే గురువు అక్కడ డబ్బులు ఇచ్చేస్తాడని అనుకుంటున్నారు. ఇది చాలా పొరపాటు మాట. ముందు దాంట్లో నుంచి బయటపడండి. ఎవరైనా అలా చెబుతున్నారంటే తప్పది. అవసరం ఉంటే తప్ప గురువు ధన సంపాదనకి వెళ్ళడు. ద్రోణాచార్యుడికి విపరీతమైన కష్టం వచ్చింది. వచ్చిన తర్వాత ద్రోణాచార్యుడు వెళ్ళి ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రుపదుడిని అడిగాడు, ఒరే మనిద్దరం కలిసి చదువుకున్నాం కదరా అని సంబోధించబోయాడు. చాగంటి వారు చాలా బాగా చెప్పుకుంటారు, దాన్ని నేను క్లుప్తంగా 4 ముక్కలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలా అనగానే ఎవరు నువ్వు, అసలు ఏమిటి, రాజుతో మాట్లాడవలసిన విషయం ఇదేనా, అసలు ఇలాగైనా రాజుని సంబోధించేది అని. అంటే ఆ ఒరే అని కూడా అనలేదు, కానీ మిత్రమా అనబోయాడు. అనబోయేసరికి పెద్ద అవమానం ఎదురైంది. ఇలాగైనా రాజులతో నువ్వు ప్రవర్తించేది అని చెప్పి చాలా పెద్ద అవమానాన్ని గురువు పొందాడు, లేదా ద్రోణాచార్యుడు పొందాడు. ద్రోణాచార్యుడు అవమానం పొంది వెనక్కి వచ్చేస్తున్నాడు. ఏమిటి చెయ్యాలో పాలు పోవడం లేదు, ఏమి తోచడం లేదు గురువుకి లేదా ద్రోణాచార్యుడికి. ఇప్పుడు మీరు ద్రోణాచార్యుడు అన్న చోటల్లా మీరు గురువుని పెట్టుకుంటూ వెళ్ళండి. ఇంకా ఎందుకంటే భావి తరానికి అతను గురువు కాబోతున్నాడు. మహాభారతంలో రాబోతున్న కౌరవ పాండవులు ఇద్దరికీ కూడా గురువు కాబోతున్నాడు. గురువు కాబోతున్న ద్రోణుడు దారిలో అందరినీ తీసుకొని వెళ్ళాడు, పరివారాన్ని అందరినీ. ఎందుకంటే నా మిత్రుడు, నాకు అన్ని ఇచ్చేస్తాడు ద్రుపదుడు. వెళ్ళగానే ఏముంది, ఒక 4 ఆవులు ఇవ్వు, ఆ 4 ఆవులు కాచుకుని బతుకుతాను, నీ అర్ధరాజ్యం నాకు అక్కర్లేదని అందాం అనుకున్నాడు. కానీ సంబోధించేటప్పటికే తెలిసిపోయింది ఇక్కడి నుంచి ఏం పుట్టదని. వెనక్కి వచ్చేసాడు, చాలా పెద్ద అవమానాన్ని పొంది. కనుక అవమానము కూడా ఒక భాగమై ఉంటుంది గురువు ఉన్న చోట. ఓకే, అది కూడా మీరు గుర్తించవలసి ఉంటుంది. రెండవది, డబ్బు అవసరమైతే తప్ప గురువు సంపాదించడు. ఓకే, గురువు అంటే నేను అంటుంది, మనం గు అని రాసుకుంటున్నాం కదా, లగ్నము ఇవన్నీ రాసుకుని గు అనే గ్రహాన్ని వేసుకుంటున్నాం. గురువు డబ్బు సంపాదన అవసరం ఉంటే తప్ప చెయ్యడు. ఓకే, అందుకనే 10వ ఇంట్లో గురువు నీచ పొందుతున్నాడు. ఇది కూడా మరొక విధంగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్యం చేస్తే లేదా ఉద్యోగం చేస్తే డబ్బు వస్తుంది. డబ్బు కోసమే ఉద్యోగం చేస్తాం.
డబ్బు సంపాదించవలసిన అవసరము లేదు అన్నవాడు ఉద్యోగం చెయ్యడు. చాలా సింపుల్ విషయం. ఇందులో ఎవ్వరు దాపరికం లేదు. ఎందుకు ఉద్యోగం చేస్తున్నారండి అని ఎవరైనా అడిగారు అనుకో, టైం పాస్కి చేస్తున్నానండి అన్నా సరే మానేయచ్చుగా, లేదు డబ్బు కూడా వస్తుంది కదండి అంటాడు, కనీసం రెండో ముక్కగానైనా. ఓకే, సరే. మూడో మొక్క ఏంటైంది అంటే, దారిలో వెనక్కి వస్తున్నప్పుడు ఈ బాల పిల్లవాళ్ళగా ఉన్నారు కౌరవులు పాండవులు ఇద్దరు కూడా. వాళ్ళు బంతి పడిపోయింది, ఆ బంతి వృత్తాంతం చూపిస్తాడు, బాణాలు వేసి ఆ బంతిని లాగడానికి. ఇదంతా జరగడానికి ముందు ద్రోణుడు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఈ ఇతని దగ్గరికి వెళతాడు. ఈ ఈ ఈ పాల సంగతి అయిపోయిన తర్వాత ఏంటంటారు, పిల్లవాడికి పాలు పట్టడానికి డబ్బు లేదు అని వెళ్ళిన తర్వాత ద్రౌపద మహారాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలకి రీచ్ అవ్వడానికి ముందు పరశురాముణ్ణి కలిసి పరశురాముణ్ణి అర్థిస్తాడు. పరశురామ, నాకు ఏమైనా ఇవ్వవలసింది, నేను ఇలా బ్రాహ్మణుణ్ణి, నా ప్రవరంతా ఇది, నాకు నువ్వు ఏదైనా సహాయం చేయవలసింది, నాకు తెలియవచ్చింది నువ్వు కశ్యపుడికి మొత్తం భూమినంతటిని ధారపోసావట, నాకు కూడా ఏదైనా ఇవ్వవలసింది అని. పరశురాముడు ద్రోణుని చూసి చాలా చాలా బాగున్నాడు, ఇతనికి ఏదైనా చెయ్యాలి అన్న సదుద్దేశంతో, నా దగ్గర ఏం మిగలలేదు, నా ఒంట్లో ఎముకలు, దాని తర్వాత నాకు తెలిసిన అస్త్ర విద్య, అస్త్ర విద్య అంతా కావాలంటే నీకు ఇస్తాను, నువ్వు ఎముకలు కావాలా, అస్త్ర విద్య కావాలా, నా అస్థి లేదా నా శరీరం కావాలా కోరుకో అంటాడు. శరీరం నేనేం చేసుకుంటాను లేని మనసులో అనుకుని ఇతను మొత్తం అస్త్ర విద్యని నేర్చుకుంటాడు, ధార పోసేస్తాడు అస్త్ర విద్య. కనుక గురువుకి ముఖత నేర్చుకోలేదేమి. ఇప్పుడు అస్త్ర విద్య నేర్చుకోవాలనుకోండి ఏం చేయాలి, గురువు దగ్గర కూర్చోవాలి, విద్యాభ్యాసం చేయాలి, శుశ్రూష చేయాలి. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది, పట్టిన తర్వాత వస్తుంది. ఇదంతా చాగంటి వారు చెప్పుకుంటారు, నేను దీంట్లో నుంచి ముక్కలు ముక్కలు ఏరుకుని మనకి ఏది పనికొస్తుందో అది చెబుతున్నా. ఓకే, అలాంటిది ఏమీ చెయ్యలేదు ఇతను ద్రోణాచార్యుడు. ఆ ధార పుచ్చుకున్నాడు అంతే, ఇతనికి వచ్చేసింది. ఓకే, కనుక విద్య చాలా సులువుగా వస్తుంది. ఓకే, ఎక్కడి నుంచో ఎవరో ధార పోసినట్టుగా వస్తుంది, విద్య మాత్రం వస్తుంది. ఓకే, గురువు విద్యకారకుడు అని చెప్పండి బాగుంటుంది. విద్య వల్ల ధనము వస్తుంది, అది వేరే సంగతి. అంతేకాని ప్రైమరీలీ గురువు వల్ల ధనము రాదు. ఓకే, సరే. నేను చెప్తున్న మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చును, కానీ మరి నా క్లాస్లో కూర్చున్నారు కాక వినక తప్పదు. ఎందుకంటే ఇదేమిటి ఇలా విపరీతంగా ఉందని మీరు జాగ్రత్తగా రిజల్ట్స్ వేసుకుని చూశారు అనుకోండి, మీకు అర్థమవుతుంది, అచ్చా నేను చెప్తుంది నిజమేనా. అందుకనే వినినంతనే వేగపడక కాస్త ఊరట చెంది మెల్లిగా నేను చెప్పింది వినడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు వెతుక్కుంటే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను. పరశురాముడి దగ్గర తీసుకున్న విద్య మాత్రం చేత్తో పట్టుకుని అతను బయలుదేరాడు. బయలుదేరిన వాడికి కౌరవులు పాండవులు కనిపించారు. వాళ్ళకి బంతి తీయడం చేత కావడం లేదు, పెద్ద నుయ్యలో బంతి పడిపోయింది. ఆ బంతిని చాలా జాగ్రత్తగా బాణాలు వేసి బయటకు తీస్తాడు. అందరూ ఈ ద్రోణ పర్వాన్ని వినండి, వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత భీష్ముడు అతన్ని పెట్టుకుంటాడు. ఇంకా నేను ఇంతకాలం కృపుడి దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు విలువిద్య, ఇప్పుడు మీరు విద్యా బోధ చెయ్యండి అని అన్నాడు. చెయ్యండి అనగానే అలాగండి నేను నేర్పిస్తానన్నాడు. నేర్పించినప్పుడు అశ్వత్థామ కౌరవులు పాండవులు ఒకే చోట విలువిద్య ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి, అశ్వత్థామ ఉన్నా సరే ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు ఎవ్వరు అన్నప్పుడు మీరు అశ్వత్థామని చెప్పలేరు. ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు అర్జునుడు అని చెప్పవలసి ఉంటుంది కదా. మనకి మహాభారతంలో ఎక్కడ చూసినా సరే ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు అర్జునుడిగా మనకు చెప్తారు. అందుకని మీకు ఇంకోటి కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే, బృహస్పతి లేదా ధనస్సులో మూల త్రికోణాన్ని ఏర్పాటు చేసుకున్న బృహస్పతి అష్టమంలో ఉచ్చ పొందుతున్నాడు. ఎవరింట్లో? చంద్రుడి ఇంట్లో. చంద్రుడు ఎవరు? చంద్రుడు అర్జునుడు. మనం నేర్చుకున్నాం కదా ఇంతకుముందు. చంద్రవంశములో పుట్టినవాడు చంద్రుడు, అర్జునుడు. గురువు ద్రోణాచార్యుడు. కానీ ఎవరి వల్ల చచ్చిపోయాడు గురువు? ఇదే పాండవుల వల్ల చచ్చిపోయాడు. ఓకే, కానీ అతనికి అయినా కూడా అర్జునుడు అంటేనే ఇష్టం, సొంత కొడుకు కనుక. గురువుకి అందుకని ఇప్పుడు దీంట్లో ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురువుతో ఇబ్బంది ఏమిటో గుర్తుపెట్టుకోండి. గురువు ధర్మ పరిపాలనకి ఇష్టపడతాడు. తన సొంత కొడుకే అయినా వదిలేసుకుంటాడు తప్ప సొంత కొడుకు కదా అని చెప్పి అధర్మాన్ని చెయ్యలేడు. ఓకే, దీనివల్ల ఇబ్బంది నిజానికి నేటి కలికాలములో మీరు ఏంటంటారంటే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకుందాం. కొడుకులో కూతుళ్ళు ఎవరో ఉంటారు కదా, సంబంధాలకు వచ్చినప్పుడు మా వాడి కంటే అవతలి వాడే నయమండి, వాడికే ఇచ్చి చేయండి అంటాడు. అలా అయితే పెళ్ళి అవుతుందా పిల్లడికి? ఇది అంటే నేను చెప్తుంది ఏంటంటే గురువు ఓహో సూపర్గా ఉన్నాడు, సంకల్ప ఉద్దేశించుకోవడం, దాంట్లో నుంచి డబ్బు వచ్చేస్తుందేమో అనేసుకోవడం కాదు. అలా రావు ఫలితాలు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న ఫలితాల వల్ల జీవితంలో చాలా చాలా మార్పులు ఉంటాయి. ఓకే, గురువు స్ట్రైట్గా కోరుకునేది ఏమిటి అంటే ధర్మము. మీరు రామచంద్రమూర్తి జాతకం తీసుకోండి. కర్కాటక లగ్నము, లగ్నములో ఉచ్చ గురువు. రామచంద్రమూర్తి విపరీతమైన కష్టాలు పడి ఉంటాడు. రామచంద్రమూర్తి పడినన్ని కష్టాలు ఈ రోజుల్లో ప్రపంచంలో ఎవ్వరూ పడలేరు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ, ఇది కదా శ్లోకము. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతీక గురువు. లగ్నములో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఎల్లప్పుడూ ధర్మ సంకటములో ఉంటుంది జీవితం. భార్య గురించి ఎవరో చాకలివాడు ఏదో అన్నాడు, నేను భార్యను ఉంచుకోవాలా త్యజించాలా అన్నదాని మీద చాలా తర్జన భర్జన పడిన తర్వాత రాముడు ఒక నిర్ణయానికి వచ్చాడు, ఈనాటికి మాట పడుతున్నాడు కదా. ఇలాంటి విషయాలు చాలా ధర్మ సంకటాలు జీవితంలో చాలా ఉంటాయి లగ్నంలో గురువుకి. లేదా గురువు ఎక్కడుంటే అక్కడ ధర్మ సంకటం ఉంటుంది. ఇది చేస్తే ఒక బాధ, చెయ్యకపోతే ఒక బాధ. ముందుకు వెళితే చెప్తాను. ఇంకా ఇప్పుడు అశ్వత్థామకి కూడా కొంత ఇది ఉంటుంది, బాధ ఉంటుంది కదా. ఎంతైనా సరే నేను కొడుకునైనా సరే అవతల అర్జునుడి మీద ప్రేమ ఎక్కువ అన్నది. అంటే అశ్వత్థామ లాంటి వాడికి ఉండకపోవచ్చేమో, మనం అశ్వత్థామలకు కావు కదా, మన పిల్లలు అశ్వత్థామలు కారు కదా. అంటే అశ్వత్థామను కూడా దుర్మార్గుడి కిందే మన వాళ్ళు చూపించారు ఆఖరికి మహాభారతంలోని. కాదని నేను అనట్లేదు, కానీ ఎంతైనా మనం ఇంకా అంతకంటే కింద వాళ్ళమే, కానీ అశ్వత్థామ అంత వాళ్ళం కూడా కాము. ఓకే, ఇది గమనించాలి. తర్వాత ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి చెప్తాను, ఆగండి కాసేపు. తర్వాత ఏం జరిగింది, కురుక్షేత్రము రాని వచ్చింది. కురుక్షేత్రం వస్తున్నప్పుడు ఏమంటారు తెలియదా? సరే, కురుక్షేత్రానికి ముందు చూడండి దృష్టద్యుమ్నుడి సంగతి చూడండి. ద్రుపద మహారాజు కోసము ఈ ఇది పడ్డాడు కదా, ఈ బాధ అంతా పడ్డాడు గురువు ద్రోణాచార్యుడు. ద్రుపద మహారాజు నన్ను అవమానించాడు అని చెప్పి మనస్సులో ఉండిపోయింది. ఆ అవమానించినప్పుడు ఇంతటి విలువిద్య వచ్చిన గురువు, ఇప్పుడు పరశురాముడు మొత్తం అస్త్రాలన్నీ ధారపోసాడు. ఏం చేస్తాడు మరో నాలాంటి వాడైతే, ఒరే నన్ను అవమానిస్తావా అని చెప్పి ఏం చేస్తాడు, ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన అస్త్ర విద్య అంతా ప్రదర్శించి ద్రుపదుడిని అక్కడే చంపేస్తాడు కదా. అలా చేయడు గురువు. ద్రోణాచార్యుడు అలా చేయడు. జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది, ద్రోణాచార్యుడు అలాంటి పని చేయడు. ఎందుకంటే ఎందుకు చంపడం, వద్దు, సంపత్తు. ఓకే, కనుక పని చెయ్యడానికి ఇష్టము చూపించకపోవడం, ప్రతీకారము తీర్చుకోవడానికి ఇష్టము చూపించకపోవడం. ఓకే, అలాంటి ఒక్కొక్కసారి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడో చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆఫీస్లో పనిచేస్తున్నావు, ఒక ప్రోడక్ట్ ఏదో తయారు చేస్తున్నావు, నీ సేల్స్ పడిపోయాయి. ఓకే, నువ్వు సేల్స్ మేనేజర్గా ఉన్నావు, నీ సేల్స్ పడిపోయాయి, నీ మేనేజర్ నేను చంపేస్తున్నాడు, అరే నీ సేల్స్ పడిపోయి సేల్స్ పెంచు అని. గురువు బాగా బలంగా ఉన్నవాడు వెళ్ళి పెంచలేడు. కారణం ఏంటి అంటే వాడు బతుకుతున్నాడు కదా, మనం ఎందుకు వాడి ఇది పాడు చేయడము. ఓకే, లేదా ఎలా పెంచాలో తెలియదు. ఎందుకంటే దాంట్కి సేల్స్ పెంచాలనుకోండి ఏవో చెప్పాలి, ఏవో అవతలి వాడి ప్రోడక్ట్ బాగోలేదని మా ప్రోడక్ట్ బాగుందని చెప్పాలి. అలాంటివి ఇతగాడు చెప్పలేడు. ఆ గురువు బ్రహ్మాండంగా ఉన్నవాడు చాలా ఇబ్బంది పడతాడు. అందుకే గురువు చాలా గ్రేట్గా ఉన్నవాడిని తీసుకునేది మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్లో పెట్టారు అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. వాడు చేయలేడు సేల్స్ అండ్ మార్కెటింగ్, వాడికి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అయ్యో మన వైపు ఇన్ని బాధలు ఉన్నాయి కదా, మనం ఇవన్నీ తప్పులు చేస్తున్నాం కంపెనీలో, మన ప్రోడక్ట్లో ఇన్ని, ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్గా ఉంటాయి ఏవో ఒకటి లూప్ హోల్స్, అవన్నీ మనసులో పెట్టుకుని అవతలకి వెళ్ళి అమ్మలేని పరిస్థితుల్లో ఉంటాడు వాడు. ఓకే, సరే ముందుకెళ్ళండి. ముందుకెళ్తే మీకు ద్రుపద మహారాజు గురించి వచ్చింది కనుక ఈ పిల్లలందరినీ కూర్చోపెట్టి మొదటి రోజు పాఠం చెబుతున్నప్పుడే ఈయన అడిగాడు ద్రోణాచార్యుడు, రే బాబులు మీ అందరికీ పాఠం చెప్తాన్రా, కానీ నాకు ఒక్క కోరిక తీర్చాలి మీరు అన్నాడు. ఎవరు తీరుస్తారు అని అడిగాడు. వీళ్ళెవరో కౌరవులు 100 మంది కూడా 99 మంది కూడా మేము తీర్చము అన్నారు. ఓకే, అర్జునుడు మాత్రం లేచి నేను తీరుస్తానండి అని. ఓకే, ఇప్పుడు ద్రోణాచార్యుడు ఇంకా మొదటి రోజు పాఠం కూడా చెప్పకుండానే ముందు ఇది అడిగాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది మనకంటే గురువు యొక్క పిరికితనం తెలుస్తుంది. పిరికివాడు ఏమిటండి అనకండి,
గురువు వెళ్ళి చంపలేదుగా, చంపేయచ్చు 5 నిమిషాల్లో, అంతంత అస్త్ర విద్య పెట్టుకొని చంపచ్చుగా, చంపడం. మరొకరి సహాయం లేనిది గురువు పని చేయలేడు. ఓకే, చంద్రుడు కూడా ఇంతే, మనం నేర్చుకున్నాం. చంద్రుడు కూడా పూర్తి సహాయం లేనిదే పని చేయలేడు. చంద్రుడి ఇంట్లో ఉచ్చ పొందుతున్న గురువు కూడా ఉపదేశము చేయగలడు. ఒక శిష్యుణ్ణి తయారు చేయగలడు గురువు తప్ప తానుగా వెళ్ళి యుద్ధరంగంలో నించుని పోరాటము చేయడానికి ఇష్టపడడు. ఓకే, సరే. అర్జునుడు ఎప్పుడైతే చేస్తాను అని ఒప్పుకున్నాడో ఈ పక్షిని చూపించి పక్షిని కొట్టండి అని చెప్పి ఒక కథ అందరూ వినుంటారు. ఈ పక్షి కనబడుతోందా, రెక్కలు కనబడుతున్నాయా, గుడ్డు కనిపిస్తోందా అని ఒక్కొక్కరిని అడిగాక అర్జునుని అడిగితే నాకు ఏమీ కనబడడం లేదు, ఒక్క పక్షి యొక్క కన్ను మాత్రం కనబడుతోంది అని అన్నాడు. అన్న తర్వాత బాణాన్ని ప్రయోగించమన్నాడు కదా. అందుకని ద్రోణాచార్యుడు గురువు, అర్జునుడు చంద్రుడు. దీనినే మనం గజకేసరి యోగంగా మాట్లాడుకుంటున్నాం. ఓకే, గజకేసరి యోగం ఉంటే ఏదో డబ్బు వచ్చేస్తుంది. చాలా మంది వింటున్న మాట ఏంటంటే, మీకు ఆ యోగం ఉందండి, ఈ యోగం ఉందండి అన్నాం అనుకోండి ఎవరితోనైనా, ఏం యోగం అండి, నాకు కుండలు డింకీలు కొడుతున్నాయి, నాకు ఏ డబ్బు రావడం లేదండి. యోగానికి డబ్బుకి సంబంధము లేదు. యోగము అంటే కలయిక, యుగ, యోగ ఇవన్నీ ఏంటంటే కలయికకి సంబంధించి 2 గ్రహాలు కలియడము, లేదా ఒక గ్రహం వెళ్ళి ఒక రాశిలో ఉండడానికి కూడా యోగం అనే అన్నారు. ఎందుకంటే రాశికి ఒక తత్వం ఉంటుంది, గ్రహానికి ఒక తత్వం ఉంటుంది, ఆ రెండూ కలిసినప్పుడు కూడా యోగం అవుతుంది. అలా కూడా యోగాలు పుట్టగలవు. సాధారణంగా కనీసం 2 గ్రహాలు ఉంటే యోగాలుగా చెప్తున్నారు. ఓకే, కనుక చంద్రుడు గురువు కలిసి ఉన్నప్పుడు ఏమి దొరుకుతుందంటే, చంద్రుడికి మంచి గురువు దొరికే అవకాశము ఉన్నది. మనస్సుకి మంచి గురువు దొరికితే మనస్సు మంచి గాడిలో పడుతుంది. అంతకు మించి గజకేసరి యోగము వలన ఏమీ ఉపయోగము లేదు. మంచి గురువు దొరకగలడు. దీన్ని ఎవరైనా డబ్బులు అన్వయించుకుంటున్నారంటే అర్జెంటుగా బుర్రలోంచి బూజు దులిపేయండి, అలా రావు. ఓకే, ఒకవేళ అలాంటి వారికి యోగము ఉన్నది, డబ్బు వస్తోంది అని మీరు 4-5 జాతకాలు పట్టుకుని లేదండి గజకేసరి యోగం ఉంది, బోల్డంత డబ్బు వస్తోంది అన్నారు అనుకోండి, ఏంటంటారు, మిగిలిన కారణాలకి డబ్బులు వస్తున్నాయి తప్ప గజకేసరి యోగానికి డబ్బుకి ఏ రకమైన సంబంధము లేదు. తర్వాత చూడండి, దృష్టద్యుమ్నుడు ద్రౌపది పుట్టడం. ఇది ఎలాగైందంటే, ఈ దృష్టద్యుమ్నుడిని ద్రౌపదిని కనడాని కోసం ఇతను యజ్ఞం చేశాడు ద్రుపద మహారాజు. ఆ దృష్టద్యుమ్నుడికి కూడా ఈ గురువే మళ్ళీ ద్రోణాచార్యుడే మళ్ళీ పాఠం నేర్పించాడు విలువిద్య ఎలాగా. దృష్టద్యుమ్నుడి చేతుల్లో చచ్చిపోతానని తెలిసినా కూడా గురువు తన ధర్మాన్ని తాను చేశాడు. ఓకే, ఇదంత సులువైన విషయం కాదు. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తాను విలువిద్య కోసము వచ్చాడు, నేను విలువిద్య నేర్పించాలి అన్న దీంతో చేశాడు. వెంటనే అడుగుతారు, ఏకలవ్యుడికి ఎందుకు నేర్పించలేదండి అని. అదే కారణానికి నేర్పించలేదు. ద్రోణాచార్యుడు కట్టుబడి ఉన్నాడు. ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నాడో ద్రోణాచార్యుడు వాళ్ళకి కట్టుబడి ఉంటాడు. వాళ్ళు చెప్పింది మాత్రమే చెయ్యాలి. వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఏకలవ్యుడికి విద్యాబోధ చేయలేదు. సినిమాల్లో చూపించినవి నిజం అనుకుని నమ్మలేము. నిజానికి ద్రోణాచార్యుడు భీష్ముడు చెప్పిన మాట, భీష్ముడు అన్నం పెట్టాడు ద్రోణాచార్యుడికి కదా. భీష్ముడు దగ్గర ఉన్న కొలువులో జాయిన్ అయ్యాడు ద్రోణాచార్యుడు. అంతవరకు ద్రోణాచార్యుడి దగ్గర డబ్బు లేదు, కనీసం పిల్లవాడికి పాలు పడడానికి పాలు లేవు. అందుకు ద్రోణాచార్యుడు ఏమి చెబితే అది భీష్ముడు ఏమి చెబితే ద్రోణాచార్యుడు అది చేయవలసి ఉంటుంది. అందుకని పాండవులకి ఎదురుగా పోరాడవలసి వచ్చినది, లేదంటే పాండవులకి ఎదురుగుండా నించుని పోరాడడు. అది కూడా ఇబ్బంది అయింది చూడండి. నిజానికి యుద్ధం చేయవలసి వచ్చిన విషయం వచ్చేసరికి ఏనాడు విలువిద్య పట్టుకుని తను విల్లుగా పట్టుకుని ఏంటంటారు, ద్రోణాచార్యుడు విల్లు పట్టుకుని ఫలానా మందిని చీల్చి చెండాడాడు ఎక్కడ మీకు కనిపించదు. అతను విల్లు పట్టుకుని యుద్ధం చేయడం మొదలుపెట్టింది దీంట్లోనే, కురుక్షేత్రంలోనే. ఇంకెక్కడా మీకు పెద్దగా పొడి చేసాడు అతను అన్నట్టుగా ఏం చూపించరు. ఓకే, అప్పుడు ఏమైంది, ఉద్యోగానికి వచ్చిన గురువు అనుకోండి, నిజానికి నియమింపబడ్డాడు కదా, ఉద్యోగానికి వచ్చిన గురువు నీచిపడ్డాడు. కారణం ఏంటి అంటే, అటుపక్క ఉన్నది ధర్మరాజు వీళ్ళందరూ. అప్పుడు కూడా దుర్యోధనుడు ఒక్కటే ఒక విషయాన్ని అడిగాడు, ఆచార్య మీరు ఒకే ఒక పని చేయండి, దుర్యోధనుడిని బంధించండి చాలు, నాకు ఇంకేం వద్దని. దుర్యోధనుడికి ఏ విలువిద్య రాదు. దుర్యోధనుడు ఏమంత గొప్ప వీరుడు కాడు నిజానికి.
కదా. విలువిద్యలో అర్జునుని చెప్పుకుంటాం కానీ దుర్యోధనుని చెప్పం. అలాంటి వాడిని కూడా పట్టుకోలేకపోయావు ద్రోణాచార్య, నువ్వెలాంటి వాడివి అని చెప్పి మీకు వీడు దుర్యోధనుడు విపరీతంగా అవమానిస్తాడు ద్రోణాచార్యుడు. ఓకే, అందుకు కూడా గురువుకి ఏమంటారు, అవమానములు. గురువుకి రకరకాల అవమానాలు జరగడానికి కారణం ఏమిటి అంటే, ఒకటి ధర్మానికి ఎదురుగుండా నిలబడ్డాడు అనుకోండి, గురువు గెలవలేడు. ధర్మం ఎటు ఉందో అటు నిలబడితేనే గెలుస్తాడు. ఈ విషయం గురువుకు కూడా తెలుసు. కానీ తాను కట్టుబడి ఉంటాడు ఎవరైతే భోజనం పెడుతున్నారో వారికి. అంటే ఉదాహరణకు ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, ఆ కంపెనీకి అతను కట్టుబడి ఉంటాడు, దానివల్ల ఇవన్నీ సహిస్తూ ఉంటాడు. ఓకే, ఇది వృత్తాంతము. దీన్ని మీరు రకరకాల చోట్ల రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. అంతకు ముందు మనం వామనుడు గురించి కూడా నేర్చుకున్నాము. వామనుడి స్టోరీ ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను కాబట్టి దాన్ని నేను అభివర్ణించట్లేదు. మీరు వామనుడు గురించి నేర్చుకోవాలనుంది, చాగంటి వారు చెప్పింది వినండి. జ్యోతిషపరంగా మీరు నేర్చుకోవాలనుంది, శ్రవణ నక్షత్రం వినండి, దాంట్లో నేను చాలా మాటలు చెప్పాను. సరే, గురువు లగ్నములో ఉంటే చూడండి, వామనుడు ఆ స్థలికి వచ్చాడు. ఈ బలి చేస్తున్న యజ్ఞస్థలికి వచ్చినప్పుడు వామనుడు చూడగానే ఎంతో అందంగా, ప్రకాశవంతంగా, మనం మంత్రం నేర్చుకున్నప్పుడు కూడా నేర్చుకున్న 3 మాటలు ప్రకాశం అన్నమాట ద్యుమత్, ఓకే, దీదయత్, ఓకే, ఇలాంటి వాటిల్లో మీకు ప్రకాశము అన్న విభాతి, ద్యుమత్, విభాతి, దీదయత్ ఇవన్నీ ప్రకాశముగా కనిపిస్తాయి. గురువు ప్రకాశముని తయారు చేస్తాడు ఒంట్లో. అంటే చూడగానే మనిషి ఆకట్టుకునేటట్టుగా ఉండడం, ఓకే, ఏదో భగవంతుడే నడిచి వస్తున్నాడా అన్నట్లు అనిపించడం, గురువుకి ఆ ఇది ఉన్నది. లగ్నానికి డిగ్రీస్కి ఎంత దగ్గరగా ఉంటే అంత బాగా కనిపిస్తాడు గురువు. మలినం లేకుండా ఉండాలి గురువు. దానిపైన ఏదో శనో, కుజుడో, రాహువో ఇలాంటి వాళ్ళు చూడడము, లేకపోతే ఆస్పెక్ట్ ఉండడము, లేకపోతే నవాంశలో పూర్తిగా దీనికి విరుద్ధంగా మరొకటి ఏదైనా ఉండడము ఉంటే కనిపించకపోవచ్చును. ఓకే, ఎంత దగ్గరగా ఉంటే ఆ రేడియన్స్ అంటాం కదా, ఆ వెలుగు, కాంతి, మొహములో కాంతి కనిపించడం, ఇది గురువు లగ్నంలో ఉండడానికి మొదటి నిశాని. తర్వాత కొద్దిగా లావుగా ఉండడం, గురువు ఎక్స్పాన్షన్, పెరుగుతూ ఉంటాడు కదా. వామనుడు ఏమయ్యాడు, 3 అడుగులు నేల అడిగాడు, పెరిగిపోయాడు. కాబట్టి సమయంతో పాటు మనిషి లావుగా తయారవ్వడం. ఓకే, కనుక లావుగా అయిపోకుండా చూసుకోవడానికి చేయవలసిన పనులు చేయడము. లగ్నంలో గురువు ఉన్న వాళ్ళు జిమ్ గట్రా చేయలేరు. వాళ్ళకి యోగా, లేదా సింపుల్గా చేసే వాకింగ్, లేదా తిండి తగ్గించమని చెప్పడము, ఇలాంటివి ఉంటాయి. ఓకే, లగ్నంలో గురువు బరువు, ఇంతకు ముందు కూడా చెప్పాను, బరువు. కనుక రెస్పాన్సిబిలిటీ రావడం, చిన్న వయస్సు నుంచి రెస్పాన్సిబుల్గా ఉండవలసిన అవసరం రావడము, ఇతనే 10 మందికి బోధ చేయవలసిన అవసరము ఉండడము, ఎక్కడ ఉద్యోగంలో జాయిన్ అయితే అక్కడ ఎంత చిన్న వయసులో జాయిన్ అయినా సరే పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండడం, ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మరో చోట కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా వీరి ఉపదేశము మీద మిగిలిన వారు బతకడము. ఓకే, రోజు ఆఫీసుకి వెళ్ళి ఉద్యోగం చేయడానికి ఓపిక లేకపోవడం, ఒంట్లో ఓపిక తక్కువ ఉండడం, ఇది కూడా గురువు బాగా బలంగా ఉండడానికి చిహ్నము. ఓకే, రోజు కాన్స్టెంట్గా ఒకటే రకమైన పని చేయలేకపోవడం, రొటీన్ వర్క్ చేయడం, ఇది కుజుడికి చాలా ఇష్టం. కుజుడు బ్రహ్మాండంగా చేస్తాడు రొటీన్ వర్క్. లగ్నంలో కుజుడు ఉన్నాడు, అతగాడికి ఒరే బాబు ఇగో ఈ 10 ఫైళ్ళు ఉన్నాయి నీ దగ్గర, ఈ 10 ఫైళ్లలో ఈ ఫైల్ ఇలా రాయి, ఈ ఫైల్ ఇలా రాయని 10 ఫైళ్ళు ఎదురుగుండా పెట్టారు అనుకోండి, మురిసిపోతాడు. అబ్బా ఎంత హాయిగా ఉంది. 1 నుంచి 10వ ఫైల్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ 10వ ఫైల్ నుంచి 1వ ఫైల్కి వస్తాడు. కాన్స్టెంట్గా అదే పని చేయగలుగుతాడు. రొటీన్ వర్క్ అంటాం కదా, అది చేయగలుగుతాడు కుజుడు బాగా. ఓకే, గురువు అలా చేయలేడు, రోజు కొత్త రకంగా కావాలి. ఓకే, మొనాటనీ అస్సలు సహించలేడు. రెగ్యులర్గా పని, మొనాటనీ అంటే బోర్ కొట్టే పని అనమాట. రోజు చేసిన పని మళ్ళీ చేయడానికి మొనాటనీ అంటారు. ఆ పని చెయ్యలేడు. తర్వాత మాట్లాడుతున్నప్పుడు కూడా నవ్వుతున్న మొహంగా అనిపించడం. ఓకే, అవి కూడా మీకు లగ్నంలో ఉన్న గురువు వల్ల కనిపిస్తాయి. ఇవి కనిపించడం లేదు అంటే మీకు ఎక్కడి నుంచో ఆస్పెక్టో, శనో, కుజుడో, రాహువో ఇలాంటి వాళ్ళు చూస్తున్నారు గురువుని. అప్పుడు మీకు ఇది పెద్దగా కనిపించదు. లేదా గురువు లగ్న డిగ్రీలకు చాలా దూరంగా ఉన్నాడు, మరో గ్రహం ఏదో లగ్న డిగ్రీలకు బాగా దగ్గరగా ఉంది
అంటే ఉదాహరణకి ఎలా చెప్పుకోవచ్చు అంటే లగ్న డిగ్రీస్ 18 డిగ్రీలు అనుకోండి, గురువు ఏదో 3 డిగ్రీల్లో ఉన్నాడు, కనబడకపోవచ్చు, అసలు గురువు లక్షణాలే కనిపించకపోవచ్చు. ఒక్కోసారి కనిపిస్తాయి రకరకాల కారణాలకి. నవాంశలో కూడా గురువుకు సంబంధించిన ఇల్లు అయి ఉండడము, ఓకే, ఆ రకంగా ఉండడం అప్పుడు కనిపిస్తాయి. కొంచెం జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే అన్నీ నేర్చేసుకోవడం కాకుండా ఎదురుగుండా జాతకాలు ఒక 100 పెట్టుకొని మీకు మీరు చూసుకుంటే చెప్పిన ఫలితాలు. లేదంటే ఏమవుతుందంటే మీరు ఏదో రెండే 2 జాతకాలు పెట్టుకుని కూర్చుంటే మాత్రం మీకు ఏమనిపిస్తుంది అంటే మీకు ఉన్నదే పని చేస్తుంది, లేనిది పని చేయట్లేదు అనిపిస్తుంది. అలా చేస్తే మాత్రం నేర్చుకోవడం చాలా కష్టం. సరే, ఈ కింద నేనేం రాశానంటే ప్రతి ఇంటికి ఒకటో, ఇప్పుడు లగ్నంలో గురువు ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీస్ని యాడ్ చేస్తాడు, ఓకే, బాధ్యతలను పెంచుతాడు, మనిషిని లావు చేస్తాడు. 5వ ఇంటి మీదకి అదే గురువు దృష్టిని ఇస్తాడు. 5వ ఇల్లు గొడుగుతో సమానం. గొడుగు మనం వేసుకుంటాం కదా, వర్షం పడుతున్నప్పుడు వేసుకునే గొడుగు నిజానికి 5వ ఇంటితో సమానం. ఎందుకంటే పిల్లల్ని కదా మనం జాగ్రత్తగా కాపాడతాము. 5వ ఇల్లు పిల్లలకి చిహ్నం. తన యొక్క పిల్లలు కావచ్చు, లేదా తన దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, వాళ్ళని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు లగ్న గురువు. గురువు ఎక్కడుంటే అక్కడి నుంచి 5వ ఇంటి మీద గొడుగు పెట్టి ఉంచుతాడు. వాళ్ళ మీద ఏమంటారు, చీమ కుట్టకుండా, వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా వెనకేసుకొస్తాడు, నేను చేశాను అంటాడు. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఆఫీస్లో ఉన్నాడు, ఆఫీస్లో ఉన్నప్పుడు కింద పని చేస్తున్న వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు తాను నెత్తి మీద వేసుకుంటాడు. ఓకే, అలాగే 9వ ఇంటి దృష్టితో ఏమొస్తుంది, 5th దృష్టితో ఏమొస్తుంది, ప్రొటెక్షన్ వస్తుంది. 9వ ఇంటి దృష్టితో అదృష్టం వస్తుంది. గురువు ఎక్కడున్నా సరే 9వ ఇంటి దృష్టితో అదృష్టాన్ని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు ఇప్పుడు అదృష్టాన్ని? 9వ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తాడు. 9వ ఇంట్లో ఎవరు ఉంటారు? బాస్ ఉంటాడు, తండ్రి ఉంటాడు, ఓకే, ఉద్యోగంలో పనిచేసే పై అధికారి ఉంటాడు, తండ్రి ఉంటాడు, గురువు ఉంటాడు. వీళ్ళందరికీ కూడా మీకు ఏమంటారు, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. ఓకే, వాళ్ళకి బాస్కి అదృష్టం వచ్చింది లేదా కంపెనీకి అదృష్టం వచ్చింది, ఇతనికి కూడా కొంత దాంట్లో నుంచి భాగం వస్తుంది కదా. కాకపోతే గురువు లగ్నంలో ఉన్నవాడు కాన్స్టెంట్గా ధర్మ సంకటంలో ఉంటాడు. డబ్బు సంపాదించనా వద్దా, డబ్బు సంపాదించడానికి ఎన్నెన్ని విధములు తెలుసో అన్నీ తెలుసుంటాయి ఆ విద్య అంతా. కానీ ఇది చేస్తే అధర్మం అవుతుందేమో, అది చేస్తే అధర్మం అవుతుందేమో అని కర్మాచరణ దగ్గర 10వ ఇంటి దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటాడు లగ్న గురువు. ఎప్పుడు కూడా 10వ ఇంట్లో నీచ పొందుతున్నాడు, 4వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు గురువు కదా. కాబట్టి లగ్న గురువు ఏం చేస్తాడు, 4వ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు, ఏ పని చెయ్యక్కర్ లేకుండా దినం వెళ్ళిపోతే బాగుండు అని. ఓకే, దీనివల్ల కొంత బద్ధకము, దీని వలన లేదా మేధస్సు మాత్రమే ఉపయోగించే ఉద్యోగం ఏదైనా ఉండాలి. నేను చెప్తూ ఉంటాను ఉపన్యాసంలాగా, మిగిలిన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నా దగ్గర బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ మనుషులు తీసుకురావాలి, నేను వాళ్ళకి ఉపన్యాసం ఇచ్చేస్తూ ఉంటాను. ఇచ్చిన వాళ్ళు వెళ్ళి అది ఇంప్లిమెంట్ చేసి వెనక్కి వచ్చి నాకు చెప్తూ ఉంటారు కదా. ఇది మనం నేర్చుకున్నాం, విష్ణు శ్రవణ కృత్యమానాలు అని మనం నేర్చుకున్నాం, ఎక్కడ, శ్రవణ నక్షత్రంలో. కనుక అది కూడా ఉండవచ్చు. 7వ దృష్టి ఎక్కడికైతే పడుతోందో రిలేషన్షిప్ కాపాడబడుతుంది. ఆ ప్లేస్లో, ఆ ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళతో రిలేషన్షిప్ కాపాడబడడానికి చూస్తూ ఉంటాడు గురువు. కనుక సప్తమాన్ని చూస్తున్నాడు కనుక భార్యతో రిలేషన్షిప్స్ పాడవకుండా, ఓకే, తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళతో రిలేషన్షిప్స్ పాడవకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్కోసారి ఇది ఎఫ్లిక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రము వాళ్ళతోని ఎక్కువ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ని కూడా చూపించగలదు. ఓకే, ఎలా తెలుసుకుంటాం ఇవి? దానికి తగ్గట్టి ఇప్పుడు భార్యతో ప్రాబ్లం ఉంది, నవాంశ చూస్తారు. ఓకే, అవి ఏం చూడకుండా ఉత్త లగ్నంలో గురువు ఉన్నాడు పూర్తి ఫలితం వేసేసుకుని చెప్పేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా పప్పు సాంబారు కలుపుకున్న తర్వాత దాంట్లో కాళ్ళు వేసేస్తారు మీరు, చేయబట్టడం మానేసి. కనుక డివిజనల్ చార్ట్ చూడకుండా, పూర్తి హోరోస్కోప్ చూడకుండా, ఉత్త లగ్నంలో గురువు ఏదో ఒక్క గ్రహాన్ని వేసుకునో పూర్తి ఫలితాన్ని తెలుసుకోవడానికి మాత్రం దయచేసి ప్రయత్నం చేయకండి, అలా రావు ఫలితాలు. ఓకే, 2వ ఇంట్లో బృహస్పతి. 2వ ఇంట్లో బృహస్పతిని చూడండి. బృహస్పతి ఇప్పుడు మనం ప్రస్తుతానికి ద్రోణాచార్యుడిని మనసులో పెట్టుకుని ఆలోచించండి. బాల్యము అన్నది కూడా 2వ ఇంటి నుంచి చూస్తారు. అసలు మన 2వ ఇల్లు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన బాల్యం ఉంటుంది. బాల్యం కష్టంగా ఉంది, కష్టతరంగా ఉంది, 2వ ఇంటి అధిపతి బాగా ప్లేస్ అయి ఉండడం, చిన్నప్పుడు విషయాలు బాగులేవు,
చిన్నప్పుడు బాగా పేదరికం అనుభవించావు, రెండో ఇంటి అధిపతి బాగా ఇబ్బందుల్లో ఉంటాడు, దాన్ని బట్టి చెప్పొచ్చును బాల్యంలో ఇబ్బంది ఉంది అని. చాలా మంది ఏమనుకుంటున్నారంటే రెండో ఇంటి అధిపతి బాగోకపోతే డబ్బు బాగోలేదు అనుకుంటున్నారు, పొరపాటు. బాల్యంలో ఇబ్బందులు ఉన్నాయి ఏ కారణానికైనా. ఓకే, అంటే ముఖ్యంగా 4వ క్లాసు, 5వ క్లాసు, 7వ క్లాసు, 8వ క్లాసు, 10వ క్లాసు ఆ సమయం ఉంది కదా, మన వాళ్ళు ఏమంటారు ఈ మిడిల్ స్కూల్, ఆ ఏజ్ని మీరు సెకండ్ హౌస్తో చెక్ చేయవచ్చు. 2, 3 ఇళ్ళు దానికి కారణం, అది చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. కనుక రెండో ఇంట్లో గురువు ఉన్నాడు, మీరు పెరుగుతున్నప్పుడు మీ ఇల్లు పెరుగుతోంది. ఓకే, మీ ఇల్లు అంటే మీ కుటుంబం పెరుగుతోంది. కిందటి వారం కూడా చెప్పాను, రెండో ఇంటిని ఎక్స్పాండ్ చేస్తున్నాడు గురువు. రెండో ఇల్లు ఎక్స్పాండ్ చేస్తున్నాడు అంటే నోరు నోరు బాగా పెద్దగా తెరుస్తున్నాడు అనమాట. మనిషి బాగా పెద్ద నోరు తెరిచి పెద్ద పెద్ద ముద్దలు తినడం, లేదా ఒక మనిషి సంపాదిస్తే 10 మంది తినడానికి రెడీగా ఉండడం, ఇది పేదరికం. లేదా ఒక మనిషి 10 మంది తినగలిగినంత సంపాదించడం, ఇది డబ్బు ఉండడం. డబ్బు ఉండడానికి గురువుకి ఏం సంబంధం లేదు. ఒకటి మాత్రం గురువు చేయగలడు అక్కడ, రెండో ఇంట్లో ఎక్కువ నోళ్ళుని పెట్టగలడు. నోళ్ళు అంటే తినే నోళ్ళు. ఈ నోళ్ళు పెడతాడు. నువ్వు పేదరికంలో ఉన్నావు, నువ్వు లాటరీ కొడుతున్నావు అనుకో, చాలా కష్టం అవుతుంది ఇంతమందికి భోజనం పెట్టడం. రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంటుంది. రెండో ఇంటి రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉందంటే వీరందరికీ భోజనము పెట్టవలసిన రెస్పాన్సిబిలిటీ నీ మీదకి వచ్చింది. నువ్వు పెట్టగలవా లేవా అన్నది నీ పూర్తి జాతకాన్ని, నీ దశాంశని చూస్తే తప్ప చెప్పలేం. అంతేకాని ఏదో రెండో ఇంట్లో ఉచ్చులో ఉన్నాడు గురువు, ఓహో సూపర్గా డబ్బు వచ్చేస్తుంది అనే ఉద్దేశంలో ఉన్నారు, చాలా చాలా తప్పు చేస్తున్నారు. అలా అన్ని చోట్ల పని చెయ్యదు. ఓకే, తర్వాత చూడండి, కుటుంబాన్ని పెంచుతున్నాడు. ఓకే, ఫుడ్ పెంచుతున్నాడు. తినే లేదా ఒకే మనిషి ఎక్కువ తింటాడు. ఎందుకంటే గురువు జుహ్వత అన్న పదం మనం వాడాం ఇంతకు ముందు, బృహస్పతి గురించి నేర్చుకుంటూ, పుష్యమి నక్షత్రంలో వస్తుంది. ఎక్కువ తింటాడు, ఇంకే మనిషి ఎక్కువ తింటాడు. ఏమంటారు, కానీ సన్నగా ఉండడానికి కూడా అవకాశాలున్నాయి. బాగా మంచి తిండి పుష్టి కలిగిన వాడు అయి ఉండొచ్చు, లేదా ఎక్కడెక్కడి బాధ్యతలు వచ్చి పడుతున్నాయి. ఒక సులువైన ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మగ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి జాతకం ఇది. ద్వితీయంలో గురువు ఉన్నాడు. ఓకే, ఏమైందంటే అక్కకి ఎవరికో పెళ్లి చేశాడు, అక్కకో చెల్లెలికో సోదరికి పెళ్లి చేశాడు, పిల్లలు కలిగారు. కొద్ది రోజుల్లో బావగారు చనిపోయారు, అక్క కూతుళ్ళు ఇద్దరితో సహా ఇంటికి వచ్చింది. ఆ పిల్ల యొక్క బాధ్యత కూడా ఇతను తీసుకొని చేయవలసి వస్తుంది. ఇతను బాగా సంపాదిస్తున్నాడు, కాదని నేను అనట్లేదు, వేరే వేరే కారణాలు. ఓకే, కానీ జనరల్గా రూల్ ఏం చెప్తారు అని అంటే, ద్వితీయంలో జనరల్ రూల్ ఏంటి అంటే, పాపులు, ఓకే, పాపులు ద్వితీయ షష్టమ రాజ్యాలు ఒకదానికొకటి కోణాల్లో ఉంటాయి, 2, 6, 10 కదా, అర్థత్రికోణాలు అంట. అర్థత్రికోణాల్లో పాపులు ఉంటే డబ్బు సంపాదన మీద ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే రాక్షసులకి అలాంటి వారికి డబ్బు సంపాదన మీద ఆసక్తి ఉంటుంది. బాగా సౌమ్య గ్రహాలున్నాయి, వాళ్ళు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటారు, జపం చేసుకుంటారు తప్ప డబ్బు సంపాదనకి వాళ్ళు వెళ్ళలేరు. కనుక పాపులు రెండవ ఇంట్లో ఉండడం వలన డబ్బు సంపాదన మీద ఆసక్తి, శుభులు రెండో ఇంట్లో ఉండడం వలన డబ్బు సంపాదన మీద తక్కువ ఆసక్తి కూడా ఉండవచ్చు. ముఖ్యంగా అవి సౌమ్యమైన రాసులై ఉంటే, అంటే చంద్రుడు పరిపాలించే 2 రాశులు ఉన్నాయి. అంటే చంద్రుడి యొక్క మూల త్రికోణం వృషభము, అది చాలా సౌమ్య రాశి. అక్కడ పాపులు ఉండడానికి జనరల్గా ఇష్టపడరు. శుక్రచంద్రులు ఇద్దరు కూడా, అది 2వ రాశి కాబట్టి, వృషభం అక్కడ ఉంది కాబట్టి అక్కడ పాపులు ఉండడానికి ఇష్టపడరు. రెండోది అన్నిటికంట శాంతి కోరుకునే రాశి చతుర్థ రాశి, కర్కాటక రాశి, దాంట్లో కూడా పాపులు ఉండడానికి సాధారణంగా ఇష్టపడరు. అలాగని అక్కడ పాపులు ఉన్నాయి, నాకేదో డబ్బు రాకుండా పోతుంది, నేను అడుగు తింటాను, ఇలాంటి పిచ్చి ఆలోచనలు వెంటనే చేయడానికి వీలు లేదు. ఎందుకంటే లగ్నం వాడడం లేదు మీరు. లగ్నం వాడిన తర్వాత పూర్తి జాతకం చూడవలసి ఉంటుంది. నేను అంటున్నదల్లా ఒక్కటే, మిథున లగ్నము ద్వితీయంలో గురువుని వేసుకుని సంకల గుద్దుకోకండి, అలా రాదు ఫలితము. అంతే. రెండో ఇంట్లో గురువు ఉన్నాడు, ఓహో ధనకారకుడు, ఓహో గురువు ఎగ్జాల్టేషను, ఓహో అని వెరిపి చెప్పుకోకుండా అలా రావు ఫలితాలు. ఓకే, వాళ్ళు పేదరికం అనుభవిస్తారని నేను చెప్పడం లేదు, డబ్బు రావడానికి గురువుకి సంబంధం లేదు. ఓకే, నేను ఇప్పటిదాకా చెప్పిందంతా చాలా జెనరిక్ రూలు, దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించవలసి ఉంటుంది. ముందు నక్షత్రాలు అన్నీ చూశాక అప్పుడు ఆఖరిని ఇది వాడాలి. అంతేగాని ఇది ముందు వేసుకుని మిగిలిన నక్షత్రాలు గట్రా అన్నీ వదిలేసి దానికి నీళ్ళు ఇచ్చేసి ఇది చెప్పారు కదా గురువు గారు అని చెప్పి రేపు ఉదయం మళ్ళీ ఇదే ప్రశ్న పట్టుకుని రావద్దు. ఓకే,
కొంచెం నా మాట ఎవరికైనా కొంచెం కటువుగా ఉంటే క్షమించండి. నా ఉద్దేశం ఎవరిని కించపరచడమో మీకేమీ రాదని చెప్పడమో నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇలాంటివి చాలా సులువుగా పరిగెడుతున్నాయి. చూసేస్తున్నారు టక్కుని, లేకపోతే ఏదో ఎక్సెల్ షీట్లో వేసుకుని రాసేసుకుంటున్నారు. ఓహో ఇది ఏముంది ఇలా అయిపోతుంది అనుకుంటున్నారు. అలా అవ్వదు. ఓకే, మనిషి ద్వారానే చెప్పడం అవుతుంది. అలాగా మీరు ఇదేదో కంప్యూటరైజ్ చేయడానికి కుదరదు. సరే, తర్వాత గురువుకి వాచస్పతి అన్న పేరు కూడా ఉంది కదా. వాచస్పతి మంచి భాష వచ్చి ఉండడము అవకాశములు ఉన్నాయి రెండో ఇంట్లో గురువు ఉండడం వలన. కానీ గురువుకి ఏదైనా అఫ్లిక్షన్ వచ్చింది అంటే అప్పుడు మూగవాడై ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే ఏంటండి, గురువు శని రెండో ఇంట్లో ఉంటే మూగాడు అయిపోతాడా అని అన్నారు అనుకోండి, మీరు చాలా కింద ఉన్నారనమాట. అంత సులువుగా ఫలితం వస్తే ఎవరు చెప్పలేరు. మొత్తం D1, D9, D3 మూడు చూడాలి. ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా డిజబిలిటీ ఉంది, ఒంటికి రోగం ఉంది, D1, D9, D3 మూడు చూడకుండా చెప్తున్నారు, తప్పు చేస్తున్నారు. ఓకే, వర్గ చక్రము కనీసము ఒకటి నవాంశ, రెండు మరొక వర్గ చక్రం ఏదైనా చూడాలి. చూశాక కన్ఫర్మ్ చేయండి, లేదంటే రాదు ఫలితం. సరే, డబ్బు డబ్బు కూడా గురువు రెండో ఇంట్లో ఉంటే ఎక్స్పాన్షన్ జరగవచ్చు. ఓకే, ఇప్పుడు ఏదేదో కారణాలకి డబ్బు ఉంది, వేరే చోట నుంచి ఉంది, ఇప్పుడు గురువు రెండో ఇంట్లో ఉన్నాడు, ఆ డబ్బు పెరగవచ్చు. ఓకే, నేను కాదనట్లేదు. తర్వాత రెస్పాన్సిబిలిటీ మాత్రము 10 మందికి మీరు భోజనము పెట్టే అవకాశంలో మీరు ఉంటారు. అది మంచిగాను పరిణమించవచ్చు, చెడుగా ఎప్పుడు పరిణమిస్తుంది అంటే ఏదో కారణానికి ఇంట్లో ఒక్క వ్యక్తి ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరికీ ఇతను భోజనం పెట్టవలసి వస్తుంది, ఇంట్లో 10 మంది ఉన్నారు, ఇది కూడా జరగవచ్చు. రెండిటికి రెండో ఇంట్లో గురువు కారణం. ఓకే, రెండో ఇంట్లో గురువు ఉండడం చేతను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. ఐదో ఇంటి దృష్టి చేత రెండో ఇంట్లో ఉన్న గురువు ఆరో ఇంటిని చూస్తాడు. మేనమావలని మేనత్తల్ని ఇలాంటి వాళ్ళు కదా ఆరో ఇంట్లో వాళ్ళు ఉంటారు. లేదా తప్పు చేస్తున్న వాళ్ళని రక్షించడం ఇలాంటివి కూడా చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఏదో తప్పు చేస్తున్నాడు, ఆ వ్యక్తి తన వాడై ఉంటే దాన్ని కాపాడుతూ ఉంటాడు అతను. మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. అంటే ఉదాహరణకి ఇతను ఉన్నాడు, ఇతని ఇంట్లో ఏదో మేనలుడు ఏదో తప్పు చేస్తున్నాడు, ఒరే ఇలా చేస్తే ఈ పిల్లడు పాడైపోతాడరా, నువ్వు గట్టిగా వాడికి ఏమైనా చెప్పరా అంటే వాడికి చెప్పడు సరికదా, వాడిని ఇంకొంచెం ముద్దు చేస్తాడు. ఓకే, ఇది కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కొన్ని కారణాలు ఉన్నప్పుడు సుమ అందరూ ఇలా చేస్తారన్న ఉద్దేశం కాదు. ఓకే, రెండోది రొటీన్ మార్చుకోవడానికి ఇష్టపడకపోవడం, తన రొటీన్ తాను ఇలాగే ఉంచుకుంటాను అనుకోవడం, లేదా ఏదో ఏమంటారు, తినడానికి హ్యాబిట్స్ కొంతమందికి ఉంటాయి. ఏదో బ్రాహ్మణ కులంలో పుడతారు, అన్యం తినరాదు అన్నా కూడా అవి తినడం మొదలు పెడతారు, అవి మార్చుకోలేరు. అంత సులువైన విషయం కాదు. ఓకే, లేదా కొందరు ఉంటారు, నేనండి ఈ ఫలానా హోటల్లో మాత్రమే భోజనం చేస్తానండి, మరో చోట చేయనంటారు. ఓకే, ఇది రెండు ఎక్స్ట్రీమ్స్. ఆ హోటల్ ఏ కారణానికైనా మూసింది అనుకోండి, ఇంక ఇప్పుడు భోజనం చేయడు, ఆ రోజు ఉపవాసంలో ఉంటాడు. దీనివల్ల శరీరం చాలా ఇబ్బంది పడుతుంది. రెండో ఇంట్లో ఉన్న గురువు ఎక్కువ ఆశిస్తాడు, ఫుడ్ కావాలి, ఎక్కువ పెట్టాలి, మేత పెట్టకపోతే ఇబ్బంది అవుతుంది గురువుకి. 10వ ఇల్లు మీదకి భాగ్య దృష్టి ఉంది. రెండో ఇంట్లో ఉన్న గురువు వల్ల ఒక మంచి లాభం ఏంటి అంటే మంచి ఉద్యోగం, ఏదో రకంగా ఉద్యోగం దొరకడం. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం అనలేం, కానీ ఉద్యోగ ప్రయత్నము అంటూ చేస్తే ఉద్యోగం దొరకడం. ఏదో రకంగా పోన్లేరా ఉద్యోగం చేసుకో అని అనడం. ఎందుకంటే మంచి ఉద్యోగం అవునా కాదా అన్నది దశాంశ చూసి కానీ చెప్పడానికి వీర్లేదు. సరే, అలాగే సప్తమ దృష్టితో 8వ ఇంటిని చూస్తాడు. తన తన అత్తవారింటిని, తనని, వాళ్ళ వాళ్ళ రిలేషన్షిప్స్, తన రిలేషన్షిప్ అత్తవారింటితో పాడవకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నిజానికి ఈ సప్తమ దృష్టితో ఏంటి అంటే పరస్పరం కూడా వేసుకోవచ్చు. అంటే 2, 8 తన కుటుంబానికి అత్తగారి కుటుంబానికి మధ్య కూడా వారధిగా ఉండవచ్చు. ఓకే, 2, 8 యాక్సెస్ అంటాం కదా, యాక్సెస్ గా కూడా దీన్ని వాడుకోవచ్చు. తృతీయంలో గురువు. ఇది చూడండి, గురువుకి ద్రోణాచార్యుడి కన్నా ఇప్పుడు ద్రోణాచార్యుడితో పాటు కలిసి పెరిగిన వాళ్ళని చూడండి. ద్రోణాచార్యుడు ద్రుపదుడు కలిసి ఒక చోట పెరిగారు. ఎలా ఉంది వాళ్ళ రిలేషన్షిప్ చూడండి. తర్వాత ఈ వామనమూర్తికి అన్నగా ఇంద్రుడు ఉన్నాడు ఈ ఈ దీంట్లో కదా. ఇంద్రుడు పుట్టిన తర్వాత, ద్వాదశాదిత్యులు పుట్టిన తర్వాత వామనుడు వచ్చాడు, లేదా 11 మంది పుట్టాక వామనుడు వచ్చాడు 12వ ఆదిత్యుడిగా. చూడండి, ఇంద్రుడు అందరికంటే పెద్దవాడై ఉన్నాడు కాబట్టి ఒరే తమ్ముడు దా ఇందా నీకు అని చెప్పి
ఇక్కడ ఎవరన్నయ్య పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు బలి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఒరే అని సంబోధించాడు ఇంద్రుడు వామనుణ్ణి. ఓకే, అంటే ఈ వీటిలో నుంచి ఏం తెలుసుకోవచ్చునంటే అలా కూడా ఇంద్రుడిని వామనుడు మన్నించాడు. నిజానికి వామనుడు విష్ణుమూర్తి అవతారం, ఇంద్రుడికి అంత స్టేటస్ లేదు కదా. బయటకు చూస్తే ఇంద్రుడు అలా అనగానే వెంటనే చక్రం ఉపయోగించిన నొరే అంటావా అని చెప్పి చక్రంతో ఇంద్రుడిని చంపేయచ్చు, కానీ అలా చేయలేదు. ఓకే, ద్రుపదుడిని కూడా ఎప్పుడైనా నిర్జించవచ్చు. ద్రోణాచార్యుడు అనుకుంటే ద్రుపదుడిని 5 నిమిషాల్లో చంపేయగలడు తనకున్నంత శక్తితో, కానీ చేయలేదు. ఓకే, కనుక అన్నదమ్ములని మన్నించడం. ఓకే, తప్పులు ఏమైనా చేస్తే తృతీయంలో ఉన్న గురువు అన్నదమ్ముల్ని మన్నించడము వంటివి సులువుగా చేయగలుగుతాడు. ఓకే, లేదా అన్నదమ్ములు కొంత అడ్వాంటేజ్ తీసుకోవడం, లేదా ధర్మాతిక్రమణ నేను చెయ్యలేను కాబట్టి అన్నదమ్ములు దానికోసము అడ్వాంటేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడిని తీసుకోండి. ఇంద్రుడికి కండకావరం ఎక్కి కదూ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఏం చేశాడు? వామనమూర్తి వచ్చాడు. ఏం చేశాడు? ఏమీ అనలేదు ఇంద్రుడు. సరే నీ రాజ్యం నీకు ఇప్పిస్తానన్నాడు. రాజ్యం ఇప్పించాడు, తాను వెళ్ళిపోయాడు. ఓకే, కనుక మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ద్రుపదుడు అంతటి అవమానం చేశాడు, కానీ ద్రుపదుడిని మీద కక్ష పెంచుకొని ద్రుపదుడిని చంపలేదు. ఓకే, మన్నించడము ఒకటి. ఓకే, అన్నదమ్ముల్ని మన్నించడము, వాళ్ళు చులకనగా మాత్రం వీళ్ళని గురించి మాట్లాడడం జరగవచ్చు, జరగకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ ఎక్కడ ఉన్నాడు గురువు. రాశి కూడా చూడవలసి ఉంటుంది, నక్షత్రం చూడవలసి ఉంటుంది, మిగిలినవన్నీ నవాంశాన్ని చూడవలసి ఉంటుంది. జనరల్ మాట ఒకటి చెప్పగలం ఏమిటి అంటే, అలా కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓకే, కనుక అది చూడవలసి ఉంటుంది. మూడో ఇల్లు చూడండి, భాగ్యము అని అంటాం. 9వ ఇంటిని భాగ్యము అని అంటాం, 3వ ఇంటిని అభాగ్యము అని అంటారు. ఏమిటి తేడా అంటే, భాగ్యము అంటే భగవంతుడి మీద భారము వేయడాన్ని భాగ్యము అంటాం. ఎందుకంటే నాకు నా భవిష్యత్తు ఎలా ఉందో అని అన్నాం అనుకోండి, అంటే భగవంతుడి మీద భారం వేస్తున్నావు అనమాట. నా భవిష్యత్తు నా చేతుల్లో ఉంది అని అంటున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు భగవంతుడి మీద భారం వేయట్లేదు, నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావు. 3వ ఇల్లు దానికి ప్రతీక, నీ ప్రయత్నానికి ప్రతీక. అందుకే గురువు అందులో నీచ పొందుతున్నాడు. గురువు నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉండడు. ఎందుకంటే గురువు అసలు ప్రయత్నం చేయడు. గురువు ఎందుకు ప్రయత్నం చేయడం? ఇంతసేపు మీరు వృత్తాంతం విన్నారు కాబట్టి అర్థమై ఉండాలి. గురువు అనుకునుంటే చంపేయచ్చుగా. ఎంతసేపు? ఒక్క ప్రయత్నం, ఒక్క నిమిషం అనుకోవాలి అంతే. నేను ద్రుపదుడిని చంపేస్తాను అని. సబ్ కాన్షియస్ మైండ్ కదా 3rd హౌస్, 3వ ఇల్లు సబ్ కాన్షియస్ మైండ్. అనుకోవాలంతే గురువు. కానీ అలాంటి అసలు గురువు అనుకోవడం ఉండదు. ఫలానా పని నేను చేస్తాను అని అనుకోడు. తన దగ్గరికి ఎవరైనా వస్తే తనకి ఏదైనా సహాయం కావాలంటే గురువు చేస్తాడు. తన వల్ల అయితే అది కూడా ఎలాంటి సహాయం చేస్తాడు? మాట సహాయం, లేదా ఒక ఉపదేశం ఇస్తాడు. ఈ పనిని ఇలాగ చెయ్యి, ధర్మశాస్త్రం ఇలా ఉంది కనుక ఇలా చెయ్యి. లేదా ఒక మేనేజర్ ఉన్నాడు, ఓకే ఇది SOP, ఇది ఆపరేటింగ్ ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ ప్రకారం ఇలా చెయ్యి అని చెప్పడానికి గురువు ఉంటాడు తప్ప గురువు వెళ్ళి చెయ్యడు ఏ పని. కనుక తృతీయము పూనుకోవడం కదా. 3వ ఇల్లు పూనికకి సంబంధించిన విషయం. గురువు పూనుకోడు దేనికి, ఎందుకంటే ఇష్టపడ్డ అలాగా ఒకదాన్ని ఏదో జరుగుతున్న దాన్ని మార్చడానికి ఇష్టపడ్డ గురువు. తృతీయం మార్పుకి నాంది. 3, 6, 10, 11 ఉపచయాలు కదా, పూనికకి నాంది 3వ ఇల్లు. అలాగే ఏథియిస్టిక్ యాటిట్యూడ్ అంటే భగవంతుణ్ణి నమ్మవలసిన అవసరం లేదు 3వ ఇంట్లో ఉన్న గ్రహానికి, కానీ గురువు భగవంతుణ్ణి నమ్మడానికి ప్రతీక. ఎందుకంటే ఏ గురువు అయినా ఉండి బోధ చేస్తూ భగవంతుణ్ణి నమ్మకండి అని చెబుతున్నాడంటే అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళరాదు. ఓకే, భగవంతుణ్ణి అస్సలు నమ్మవద్దు, రేపటి నుంచి మీరందరూ పూజ పునస్కారము మానేయండి అని చెప్తున్నాడు అంటే అలాంటి వాడి దగ్గరికి వెళ్ళడం తప్పు. అలా చేయొద్దని ధర్మశాస్త్రం. కారణం ఏంటంటే ఉత్థాన పతనములు ఉన్నప్పుడు జీవితంలో పైకి వెళుతున్నప్పుడు బాధ ఉండదు, పతనం ఉన్నప్పుడు కుంగిపోకుండా ఉండడానికి మాత్రం ఉపయోగపడుతుంది దైవారాధన. అందుకే అందరూ చెప్తారు చేయవలసి ఉంటుంది దైవారాధన. తృతీయం దానికి కంప్లీట్గా ఎగెయిన్స్ట్గా ఉంటుంది. దైవారాధనతో సంబంధం లేదు, నీ చేతిలో ఉంది నీ పని. అందుకే 3వ ఇల్లు చెయ్యి, నీ భుజములు, నీ బాహుబలం, నీ బుద్ధి బలం. 3వ ఇల్లు బుద్ధి, 3వ ఇల్లు బలం, ఈ రెండూ నీకున్నాయి, నువ్వు చేయవలసిందే. అంతేగాని దేవుడి మీద భారం వేస్తావా? రెండూ సరైన విషయాలే, కానీ రెండూ కావాలి మనిషి. మానవ ప్రయత్నము ఉండాలి, ఓ పక్క భగవంతుడి భక్తి కూడా ఉండాలి. ఓకే, అలాగే 3వ ఇల్లు మైథునము.
మైథునము ఎలా జరుగుతోంది, ఎలాంటి చోట జరుగుతోంది మైథునము అన్న దానికి కూడా మూడో ఇల్లు కారణము. గురువు మైథునాన్ని అసలు ఇష్టపడడు, దాని గురించి మాట్లాడడు. ఓకే. తర్వాత మూడో ఇల్లు ఆన్లైన్లో అమ్మే విషయాలు, వాటి గురించి పరిజ్ఞానాన్ని ఇవ్వడం. అంటే మూడో ఇంట్లో ఉన్న గురువు ఇది ఆన్లైన్లో దొరుకుతుందిరా, ఇది వెతికి ఏ విషయాన్నైనా ఆన్లైన్లో చూడడానికి ఇష్టపడడం. ఓకే, తృతీయం. అలాగే ఐదో ఇంటికి కూడా బీజంగా ఉపయోగపడుతుంది మూడో ఇల్లు. తృతీయము ఐదో ఇల్లు అవుతుంది కాబట్టి షేర్ మార్కెట్లో వాటిలో ఇంట్రెస్ట్ ఉండడము, పార్ట్నర్షిప్స్లో వాటిలో బిజినెస్ చేయడము. ఓకే. ఎందుకంటే మూడో ఇల్లు ఏడో ఇంటికి కూడా కోణాల్లో ఉంటుంది కాబట్టి. అన్నదమ్ముల్ని మన్నించడం, ఒకవేళ తప్పు చేసినా సరే నా అన్నదమ్ముడు అనుకోవడము, మన్నించడం, ముందుకెళ్ళడం వీళ్ళు సులువుగా చేయగలుగుతారు. ఓకే. ఇన్లాండ్ ట్రావెల్. గురువు చూడండి, ద్రుపద మహారాజుని మన్నించలేదు. జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ద్రుపదుడిని మన్నించలేదు, తాను వెళ్ళి చంపలేదు, కానీ మరొకడికి పురమాయించాడు ఈ పని. ఓకే. కనుక గురువు గుర్తు పెట్టుకుంటాడు, మెమొరీకి కారణం గురువు. సరే, తృతీయంలో ఉన్నాడు కనుక తనతో పాటు ఉండే పార్ట్నర్స్కి, తృతీయము ఒకసారి ఎంటర్ప్రైజ్ అని కూడా అంటాం. అంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే దాంట్లో ఉంటే మొత్తం మనుషులందరినీ కూడా చూస్తాము, ఎంటర్ప్రైజ్ అంటాం దాన్ని. తృతీయాన్ని దశాంశలో వాడతాం ఎక్కువగా. తృతీయము D1లో కూడా పనికొస్తుంది. నెయిబర్స్గా చూస్తాము మూడో ఇల్లు, అన్నదమ్ములుగా చూస్తాం, మనతో పాటు కలిసి ఉండి మన వయస్సులో ఉన్న వాళ్ళందరినీ, మన స్థాయిలో ఉన్న వారందరినీ మూడో ఇంటితో చూస్తాం. అంటే మన ఇరుగు పొరుగు వారు మూడో ఇల్లు, మన అన్నదమ్ములు మూడో ఇల్లు, మన స్థాయిలో మనతో పాటు ఏదో రెండు వీధులు అవతల ఉండే నా క్లాస్మేట్, వీళ్ళందరూ కూడా మనం మూడో ఇంటి నుంచి చూడొచ్చు. అందుకే లగ్నం నుంచి ఇటు మూడిళ్ళు లెక్క పెడితే 11వ ఇంట్లో స్నేహితుల్ని వేశారు. ఇటు కూడా మూడిళ్ళు లెక్క పెట్టి ఇక్కడ కూడా స్నేహితుల్ని వేసుకోవచ్చు. ఒక్కోసారి ఇటు నుంచి అటు నుంచి ఒకే ఫలితాలు వస్తాయి. లగ్నాత్తు రెండో ఇల్లు ఎంతో, లగ్నాత్తు 12వ ఇల్లు అంతే, 11, 3 అంతే, 4, 10 అంతే, 6, 8 ఒకటే, 7వ స్థానం ఒకటి, అలాగనమాట. ఓకే. తర్వాత ఐదో ఇంటి దృష్టితో సప్తమాన్ని చూస్తాడు గురువు, తృతీయంలో ఉన్నవాడు. కనుక భార్యని పిల్లలాగా చూస్తాడు. తన యొక్క పిల్లల్ని ఎలా కాపాడుకుంటామో అలా కాపాడుకుంటాడు భార్యని. ఓకే. లేదా తన యొక్క బిజినెస్ పార్ట్నర్ ఎవడైతే ఉంటాడో అతని మీద మచ్చ రాకుండా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఒకవేళ ఏమైనా తప్పులు చేస్తే నన్ను ఏమైనా అనండి, మా వాళ్ళని ఏమనొద్దు అంటాడు. ఓకే. అలాగే ఏమిటంటారు, 9వ ఇంటి దృష్టితో 11వ ఇంటి మీదకి పడుతుంది. కనుక ఎవరికి భాగ్యోదయం అవుతుంది లేదా ఎవరు అదృష్టవంతులు అవ్వగలుగుతారు అంటే ఇతని యొక్క స్నేహితులు, పెద్దవాళ్ళు, అన్నయ్యలు, అక్కలు, అలాంటి వాళ్ళు ఇతనికి, వాళ్ళకి భాగ్యోదయం అవుతుంది. 9వ దృష్టి భాగ్యోదయానికి ప్రతీక. అలాగే మూడో ఇంట్లో ఉన్న గురువు సప్తమ దృష్టితో 9వ ఇంటిని చూస్తాడు. తండ్రితో రిలేషన్షిప్లో ఎప్పుడు ప్రాబ్లం రాకూడదు. తండ్రితో ఒకవేళ ఇష్యూ ఉన్నా దాన్ని చాలా జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటాడు. ఓకే. అంటే ఇప్పుడు ఇవి ఎందుకు రాస్తున్నానంటే ఇష్యూ కూడా అక్కడే ఉంటుంది. ఓకే. ఇప్పుడు 9వ ఇంటి తృతీయంలో గురువు ఉన్నాడు, తండ్రితో రిలేషన్షిప్లో ఏదో ఇష్యూ ఉంటుంది. ఒకటే బాగా దూరంగా ఉండవలసి రావడము తండ్రికి, లేదా తండ్రిని సరిగ్గా చూసుకోలేకపోతున్నానన్న బాధ ఉండడము, అలాంటివి ఉన్నప్పుడు తండ్రికి ఆ బాధ కలగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదో రకంగా సర్దుబాటు చేయడానికి. ఓకే, నేను ఈ కారణాల వల్లకి ఇలా ఉండలేకపోతున్నాను నాన్నగారు, మీరు జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి మీ సంగతి అదీను అని చెప్పి మంచి మాటలు ఆడడానికి ప్రయత్నం చేస్తాడు తండ్రితో. ఓకే. కనుక ఏమంటారు, రిలేషన్షిప్ బాగుపడుతుంది, ప్రొటెక్ట్ చేయబడుతుంది అంటే అర్థం ఏంటంటే ఏ స్పర్ధ రాదని కాదు, స్పర్ధ వచ్చినా స్పర్ధ పెద్దది అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు అనమాట అక్కడ ఉన్నది. కనుక స్పర్ధకు కూడా కారణం అవుతాడు గురువు. ఎందుకంటే ఇటుపక్క బరువు ఎక్కువ ఉంది, ఏడో ఇంటి వైపు తేలికైపోతుంది, అటు అతను చేయలేడు పని, అటు చేయడానికి అవ్వదు. ఓకే. ఎందుకంటే గురువు బరువైన వాడు, ఇటు పూర్తిగా ఇటు ఉంటాడు మూడో ఇంటి వైపు, అప్పుడు 9వ ఇల్లు బాగా తేలికైపోయి తేలిపోతూ ఉంటుంది. తండ్రి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు వీడు దూరం అయిపోయాడు నాకు అని. ఓకే, అది అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ అది తండ్రి అది గమనించకుండా, అది మనస్సులో పడకుండా చేసుకుంటూ వెళతాడు. ఓకే. చతుర్థ గురువు, ఇది చాలా మంది చాలా సూపరు బంపరు అనుకుంటారు. చతుర్థ గురువుతో చాలా గొప్ప పాజిటివ్ పాయింట్ ఒకటి చెప్తాను. చతుర్థ గురువుతో ఏంటంటే 4వ ఇల్లు
హృదయం, గుండెకాయ కదా. 5వ ఇల్లు పొట్ట, 4వ ఇల్లు గుండెకాయ, ఊపిరితిత్తులు వంటివి. అందుకే ఊపిరితిత్తులు 4వ ఇల్లు, అలాగే గుండెకాయ 4వ ఇల్లు. అక్కడ ఉచ్చి పొందుతున్నాడు గురువు. చూస్తే మీరు జాగ్రత్తగా, ఊపిరికి కారణం గురువు. ఓకే, కోపం వచ్చింది, దానికి కారణం కుజుడు. కోపం రాలేదు, గురువు. ఓకే, కోపాన్ని వదిలిపెట్టు, అది కదా ఏ గురువైనా బోధ చేసేది. సరే, లార్జ్ హార్ట్ అన్నిటికంటే గొప్ప విషయం చతుర్థ గురువుతో ఏమిటి అంటే, ఇదే మైనస్ ఇదే ప్లస్ రెండు కూడా ఈ 4వ ఇంటి గురువుతో ఒక్కటే బాధ. ఇతనికి పెద్ద మనస్సు ఉంటుంది. ఈ పెద్ద మనస్సుతో ఏం చేస్తాడంటే, ఎవరైనా వచ్చి ఇబ్బంది ఉంది అంటే ఆ, వాళ్ళ బాధని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. డబ్బు పరంగా ఒకవేళ డబ్బు ఉంది, డబ్బుతో తీరుతుంది, ఇచ్చేస్తాడు డబ్బు. లేదు, మాట సాయం చేయాలి, మాట సాయం చేస్తాడు. లేదు, ఉపదేశం ఇవ్వాలి, ఉపదేశం ఇచ్చి ఇలా ఇలా చేసుకో అని చెప్తాడు. ఆ ప్రయాసలో తాను చేసుకోవలసిన పనులు వదిలిపెట్టేస్తాడు. ఎందుకంటే చతుర్థం బరువు అయిపోయింది, ఇప్పుడు 10 తేలికైపోయింది. చూడండి, ఒకవైపు గురువుని వేశారు 4వ ఇంట్లో, 10వ ఇల్లు తేలిపోతుంది. ఇప్పుడు ఏమిటవుతుంది, 10వ ఇంటి మీద దృష్టి తగ్గిపోతుంది. కానీ 10వ ఇంట్లో వాళ్ళని మాటలతో మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇది నడిచినంత కాలం నడుస్తుంది, నడవకపోతే నడవకపోవచ్చు. సో 10వ ఇంటికి ఇబ్బంది రావచ్చు చతుర్థంలో గురువు ఉండడం. రెండోది, 4వ ఇంట్లో గురువు ఉన్నవాడు రెగ్యులర్గా రోజు ఉద్యోగానికి వెళ్ళి పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే మొనాటనీ చేయలేడు. రోజు రకరకాల మనుషుల్ని కలుస్తున్నాడు, అది వేరే సంగతి. కొన్ని ఉద్యోగాలు ఉంటాయి కదా, రకరకాల వ్యక్తుల్ని కలవడం. ఇవాళ ఇతనితో మీటింగ్, మరో రోజు మరొకరితో మీటింగ్, మరో రోజు మరొకరితో మీటింగ్, అది బాగుంది, అది చేస్తాడు. అలా కాకుండా సాధారణ ఉద్యోగం ఏదో చేస్తున్నాడు. ఎందుకంటే ఉద్యోగం ఏం చేస్తున్నాడు అనేది డీటెయిల్ చూడాలి, దశాంశ చూడకుండా నువ్వు చెప్పలేవు. సాధారణ ఉద్యోగం ఏదో అకౌంటెంట్ అనుకుందాం, ఓకే ఉదాహరణకి. అలాంటి వాడు ఉద్యోగానికి వెళ్తాడు, ఏముంది ఏదో ఈ నెల ట్రయల్ బ్యాలెన్స్ అంటాడు, ఈ నెల ఇదే పర్చేజ్ వౌచర్ అంటాడు. అదే వౌచరు, అదే ట్రయల్ బ్యాలెన్స్, అదే ఇది బోర్ కొడుతుంది అతనికి, చేయడం చాలా కష్టం అవుతుంది. మిగిలిన గ్రహాలు ఏవైనా గట్టిగా చూస్తే తప్ప. ఇప్పుడు శని రొటీన్కి కారకుడు, అలాంటి వాడు దాన్ని చూస్తున్నాడు, గురువుని, అదుపులో ఉంటాడు. లేదు, దశాంశలో పూర్తి విరుద్ధంగా కుజుడు చాలా బలంగా ఉన్నాడు, అదుపులో ఉంటాడు. లేదంటే ఉద్యోగం మానేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది నాకు బోర్ కొడుతుంది, రోజు రొటీన్ వర్క్ చేయవలసి వస్తుంది. ఎందుకు మానేసేవారు అంటే చెప్పలేడు. ఇంకో బాధ, ఇది చాలా మంది చెప్తున్న మాట, 4వ ఇంట్లో గురువు వల్ల చాలా హై మారల్స్ ఉంటాయి. హై మారల్స్ అంటే ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది చేస్తే బాగుపడతాము, ఏది చేస్తే బాగుపడము అన్న విషయాలు బాగా తెలుస్తాయి. ఏది చెయ్యాలి తెలుస్తాయి. ఇవన్నీ సినిమాలో బాగుంటాయి చూడడానికి. ఒక హీరో ఉంటాడు, ఫలానా ధర్మము, ఏదో చిరంజీవి ఉన్నాడు, ఏదో ధర్మం నెక్కి నిలబడ్డట్టు, ఏదో 80లో 90లో సినిమాలు చూడండి, హీరోలు అందరూ ధర్మం వైపు నిలబడ్డట్టుగా చూపిస్తారు. ఇవాళ పూర్తి విరుద్ధంగా ఉందనుకోండి, అందరూ దొంగలందరూ హీరోలు అయ్యారు. ఆ మాట పక్కన పెడితే ఇవి సినిమాల్లో బాగుంటాయి. నిజ జీవితంలో ఇంకో ఉదాహరణ ఎక్స్టెన్షన్లో ఇస్తాను చూడండి. ఈ పెద్ద మనస్సు ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకొని వెళ్ళి ఎవడికో దానం చేసేసాడు. ఎక్స్పెక్ట్ ఏం చేస్తాడంటే, తన స్నేహితులు, తన పరివారము, మిగిలిన వాళ్ళు కూడా తనకి దానం చేయాలి. ఏమైంది, దాత యాచకుడు అయ్యాడు. ఓకే, కనుక చతుర్థంలో గురువు ఉన్నాడు. సహాయం చెయ్యవద్దు అని నేను అనట్లేదు, సహాయం చేయండి, దానం చేయండి, అన్ని చేయండి, పెద్ద మనస్సు ఉంచుకోండి. కాకపోతే మీరు దానం చేసేసిన తర్వాత ఫలానా వాళ్ళు నాకు డబ్బు ఇవ్వలేదు, నేను దానాలు చేస్తున్నాను కదా, ఫలానా వాళ్ళు కూడా నాకు దానం చెయ్యాలి కదా అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. అలాంటి ఉద్దేశాల్లో ఉన్నారు అంటే మాత్రం దెబ్బతినేస్తారు. ఓకే, ఎందుకంటే అందరూ అలా చెయ్యాలని లేదు. రెండవది, ఫాల్స్ హోప్. 4th హౌస్ జూపిటర్ ఫాల్స్ హోప్లో ఉంటాడు. ఫాల్స్ హోప్ అంటే ఒక విషయం ఉందనుకుందాం, ఇది జరగదు అని తెలుసు, జరుగుతుందేమో, ఏదో చమత్కారం జరిగి, ఏదో మిరాకిల్ జరిగి జరిగిపోతుంది అనే ఫాల్స్ హోప్లో ఉంటాడు మనిషి, చతుర్థ గురువు. ఓకే, కానీ దీంట్లో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఎక్కడ కూర్చుంటే చతుర్థ గురువు అక్కడ వాడు అదృష్టవంతుడై ఉంటాడు. జనరల్గా చార్ట్ మొత్తానికి పెద్దగా ఏం చేయక్కర్లేకుండానే డబ్బులు వచ్చేస్తూ ఉండొచ్చు చతుర్థ గురువు వల్ల. అది వేరే విషయం. చతుర్థ గురువు ఉన్నాడు, అదొక్కటి ఉంది, అతను ఎక్కడ కూర్చుంటే అక్కడ డబ్బులు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఓకే, అది కూడా అవకాశం ఉంది. ఓకే,
ఎందుకంటే 12వ ఇంటి వైపుకి భాగ్య దృష్టి వెళుతోంది, ఇక్కడ రాశాను అందుకే. నష్టపోకుండా మాత్రం భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. ఒక్కటే రూల్ దీనికి, గురువు వల్ల డబ్బు వస్తుంది, ధర్మం వైపు ఉండాలి నువ్వు. ధర్మం వైపు కాకుండా అధర్మం వైపు ఉన్నావు, వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే. ఫూలిష్ ఎందుకు రాశాను అంటే, ఫూలిష్ అంటే మూర్ఖత్వము. ఇప్పుడు చెప్పాను కదా, తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళి ఇంకోటికి ఇచ్చేసి, అలాగే మరొకటి ఇవ్వలేదేమి నాకు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే. ఇది అన్ని అన్ని సందర్భాల్లో అన్ని మాటలు జరగదు. రెండోది, ఎవడైతే అలా ఇవ్వలేదో వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు, అదేంట్రా నేను ఇచ్చాను నీకు తెలుసు కదా, నువ్వు నాకు ఇవ్వాలి డబ్బు అంటాడు. నేనే సస్తున్నాను రా, నీకు డబ్బులు ఏమి ఇవ్వగలను అంటాడు అవతలి వాడు. ఎందుకంటే వాడికి కూడా 4వ ఇంట్లో గురువు ఉండాలి కదా, ఉంటే వీడికి ఇస్తాడేమో. ఓకే. జనరల్గా అలాంటి వాళ్ళతో ఎక్కువ కలిసి ఉండరు ఈ 4వ ఇంటి గురువు వాళ్ళు. ఎవరికైతే లేదో వాళ్ళకే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది చాలా మంచి పనే, కాదనట్లేదు. కానీ తనకి మాలిన ధర్మం చేయలేము ఒక్కోసారి. ఓకే. 4th హౌస్ రెస్పాన్సిబిలిటీ చూడండి. తల్లి యొక్క బాధ్యత కానీ, లేదా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, తండ్రి యొక్క కజిన్స్, తల్లి యొక్క అంటే తండ్రి ద్వారా పినతల్లి పిల్లలు, పెద్దతల్లి పిల్లలు, పెదనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు, ఇలాంటి వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయవలసి రావడము. ఓకే. వీళ్ళెవరూ లేరు, పబ్లిక్ వర్క్, ఎవరో సంబంధం ఉండదు, వాళ్ళు ఎవరో వస్తారు, వాడిని తమ్ముడు అని పిలుస్తాడు, పిలిచి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. ఇది ఎందుకంటే పెద్ద మనస్సు. ఓకే. అచ్చా, నేను అన్ని నెగిటివ్స్ చెప్తున్నాను అనుకోకండి. గురువు వల్ల చాలా పాజిటివ్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు అవి. అందులో నేను వాటిని ఉటంకించడానికి ఏం ఉండదు. గురువు ఎక్కడికి చూస్తున్నాడో, దేన్ని చూడండి, గురువు అక్కడికి డబ్బును తీసుకొస్తాడు, అక్కడికి అదృష్టాన్ని తీసుకొస్తాడు, అక్కడికి పని చెయ్యక్కర్లేకుండానే ఫలితాన్ని తీసుకొస్తాడు. గురువు అంతటి బలవంతుడు. ఓకే. అలాగే 8వ ఇంటిని ఏం చేస్తాడు, ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు, తన ఇన్హెరిటెన్స్ని తాను కాపాడుకుంటాడు. ఇంత దానము చేస్తున్న వ్యక్తి కూడా అన్నీ అయిపోయాయి, ఇంకేం మిగలలేదు, ఉత్త నాన్న తాతలు ఇచ్చిన ఆస్తుంది, దాన్ని మాత్రం కాపాడుకుంటాడు, అది మాత్రం పోగొట్టుకోకుండా చూసుకుంటాడు. డబ్బు, లిక్విడ్ మనీ పోగొట్టుకుంటూ ఉంటాడు చతుర్థంలో ఉన్న గురువు. ఓకే. తన చేతిలో డబ్బులు ఉన్నాయి, విరివిగా వెళ్ళిపోతూ ఉంటాయి దానాల వైపు. ఓకే. తర్వాత ఓకే, 10వ ఇంట్లో చెప్పాను కదా, 10వ ఇంట్లో వాళ్ళకి మాత్రం పని చేయడం కన్నా వాళ్ళతో రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేసుకోవాలన్న దాని మీద బాగుంది. ఓకే. ఆ రకం ఉద్యోగం ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ ఉద్దేశం కలుగుతోంది, మాటిమాటికి ఉద్యోగం మానేయాలనిపిస్తోంది మొనాటనీ వల్ల, అప్పుడు అది చేయవలసి ఉంది. 5వ ఇంట్లో గురువు. 5వ ఇంట్లో గురువు చూడండి, 5వ ఇంట్లో ఉన్న గురువు అశ్వత్థామ, అలాగే అర్జునుడు కదా, పిల్లలు, తన కింద పనిచేసేవారు లేదా తన దగ్గర విద్య నేర్చుకుంటున్న విద్యార్థులు. అశ్వత్థామ, తర్వాత అర్జునుడు. జనరల్గా 5వ ఇంట్లో ఉన్న గురువు ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, తన తన కొడుకు కంటే మరింకెవడైనా మంచివాడు ఉన్నాడు, సమర్థుడు ఉన్నాడు, మంచివాడు కాదు, సమర్థుడు ఉన్నాడు, సమర్థత బాగుంది, వాడికి పట్టము కడతాడు, కొడుకును కూడా పక్కన పెట్టగలడు. ఓకే. ఒకటి. తర్వాత, లేదా వేలు బట్టి నడిపిస్తాడు కొడుకుని. ఓకే. ఎందుకంటే ద్రోణుడు అంటే అదే అర్థం, వేళ్ళు బట్టి నడిపించి దోసెళ్లలో పెంచాడు, ఎక్కడా కందిపోకుండా అలా పెంచుతాడు. లేదా అనుకోకుండా పిల్లల యొక్క భారం వచ్చి నెత్తి మీద పడడం, పిల్లలకి అంత తెలివి లేకపోవడం. ఓకే. ఏదో రకంగా పిల్లల భారం వచ్చి పడడము, లేదా ఒక్కోసారి ఏం కనిపిస్తుందంటే, పంచమంలో గురువు ఉంటాడు కానీ పిల్లలు లేకుండా కూడా ఉంటాడు. ఓకే. పిల్లలు కలగకుండా కూడా ఉండవచ్చు, బాగా స్ట్రాంగ్ జూపిటర్ 5th హౌస్లో ఉన్నాడు, పిల్లలు కలగకుండా ఉండవచ్చు. కానీ కలగకుండా ఉండడానికి చూస్తున్నప్పుడు చాలా కాంబినేషన్స్ చెప్పాను, పిల్లలు కలగపోవడానికి కారణాలు అవి చూడవలసి ఉంటుంది. అంతేకాని 5వ ఇంట్లో గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు లేకపోతే ఉచ్చులో ఉన్నాడు, వెంటనే పిల్లలు లేరు అనుకోవడం, D1 నుంచే కంక్లూడ్ చేయడం, అలాంటివి చెయ్యొద్దు, అలా రావు ఫలితాలు. ఓకే. ఎడ్యుకేషన్, ఇంటెలిజెన్స్ విపరీతంగా ఉండడం, మంచి ఇంటెలిజెన్స్, మంచి ఎడ్యుకేషన్,
లేదా మంచి డిగ్రీలు కలిగి ఉండడం, ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. లేదా డిగ్రీలు లేవు కానీ మంచి ఇంటెలిజెన్స్ ఉంది. ఓకే. లేదా కొద్ది రోజులు పోయిన తర్వాత కొంచెం లేట్గా తెలివితేటలు రావడం, ఇది కూడా ఉంది. ఎందుకంటే పరిపక్వత వచ్చిన తర్వాత గురువు బాగా పనిచేస్తాడు. ఎందుకంటే తొమ్మిదో ఇల్లు 12వ ఇంటికి అధిపతి కాబట్టి ఓ 35 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు బాగా కనిపిస్తాడు మనిషిలో. ఓకే. అలాగే బ్రహ్మచర్యం కూడా ఉండవచ్చును రకరకాల కారణములకు. ఓకే. అందువల్ల కూడా పిల్లలు లేకపోవడము అటువంటివి కూడా ఏదైనా ఉంటే ఉండవచ్చు. కానీ ఇవి చూస్తున్నప్పుడు మాత్రము మీరు ఏదో 5వ ఇంట్లో గురువు వేసుకుని వెంటనే ఇది ఉంది అని చెప్పడం కుదరదు. నవాంశ చూడవలసి ఉంటుంది, సప్తాంశ కూడా ఖచ్చితంగా చూడవలసి ఉంటుంది పిల్లల విషయాన్ని చెబుతున్నప్పుడు. ఈ మూడు చూస్తే ఏంటి తెలుస్తుంది అని అంటే, ఒకటి నక్షత్రాలు చూస్తారు D1లో, దాని తర్వాత నవాంశ చూస్తారు, దాని తర్వాత సప్తాంశ చూస్తారు. చూస్తే మీకు ఒకవేళ ఒకటే విషయం అన్ని చోట్ల కనిపిస్తోంది, 5 చోట్ల 4 చోట్లైనా కనిపిస్తేనే అది ఫలితంగా ఇవ్వండి, లేదంటే ఆ ఫలితము రాదు. ఉత్త D1 చూసేసి ఫలితం ఇచ్చేయడం, రాలేదని తర్వాత మొహం చాటేయడం అలాంటివి చేసే కన్నా ఇవి చేయండి. ఎందుకంటే ఇన్ని చేసిన తర్వాత కూడా మీరు ఫలితం ఇచ్చిన తర్వాత కూడా 100కి 90-95 కరెక్ట్ అవుతాయి, 5 ఇప్పటికీ తప్పు అవుతాయి. అవ్వాలి, అయితేనే నువ్వు భగవంతుడివి కావు, లేదంటే నిన్ను భగవంతుడిని చేసేస్తారు ఇంకా. ఓకే. సరే, 5వ ఇంట్లో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కిడ్స్ అంటే తను కలిగిన పిల్లలకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇతను పుచ్చుకోవడం కానీ, లేదా పిల్లల నీడలో ఇతను బతకవలసి రావడం కానీ, రెండు జరగవచ్చు. ఓకే. లేదా తండ్రిని కాపాడుకోవడము కానీ, లేదా తండ్రిని కాపాడుకోలేకపోవడము కానీ, రెండు జరగవచ్చు. ఓకే. ఇది 5వ ఇంటి దృష్టితో. సొంత 5వ ఇంటి దృష్టితో, 5వ ఇంటిలో ఉన్న గురువు భాగ్య దృష్టితో లగ్నం మీదకి మాత్రము బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు కనుక అదృష్టవంతుడు ఇతను అవుతాడు. పూర్వపుణ్య స్థానంలో గురువు ఉన్నాడు కనుక అందులో నుంచి మంచి కొంత రావడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు కూడా ఒక మారి చెప్పాను, లేదు నాకు గుర్తులేదు. చతుర్థము సుఖస్థానము ఎందుకు అయ్యింది అని అంటే, పూర్వపుణ్యము 5వ ఇంట్లో ఉంటుంది. మీరు చేసుకున్న పూర్వజన్మలోని పుణ్యము 5వ ఇంట్లో ఉంటుంది, పూర్వజన్మ యొక్క పాపము కూడా 5వ ఇంట్లో ఉంటుంది. దీని క్షయం అవ్వాలి కదా, ఇది వెళ్ళిపోవాలి, పుణ్యమో పాపం, ఎందుకంటే కిందకు వస్తున్నారు మళ్ళీ జన్మెత్తారు, ఇది క్షయం అవ్వాలంటే దీని ఖర్చు అవ్వాలి. 5వ ఇంటి నుంచి 12వ ఇంటికి రండి. చతుర్థము సుఖము దుఃఖము ఈ రెండు కనిపిస్తాయి 5వ ఇంటి 12లో. అందుకని మీరు చేసుకున్న పూర్వజన్మలోని పాపము పుణ్యము ఇక్కడ క్షయమయ్యి సుఖముగాను దుఃఖముగాను వస్తుంది. మంచి ఇంట్లో పుడుతున్నారు, సుఖంగా ఉంటుంది, పట్టుపరుపుల మీద పెరుగుతున్నారు, 4వ ఇల్లు సుఖస్థానం అవుతుంది. ఏమీ లేని ఇంట్లో పుట్టారు, తిండికి చాలా కష్టంగా ఉంది, దుఃఖస్థానం అవుతుంది 4వ ఇల్లు. ఓకే. ఏది సుఖమునకు హేతువో అదే దుఃఖమునకు కూడా హేతువై ఉంటుంది. ఇది అందరూ చెప్పిన విషయం. సరే, 6వ ఇల్లు చూడండి. 6వ ఇంట్లోని గురువు. 6వ ఇంట్లో గురువు చాలా విచిత్రమైన పొజిషన్. చెప్పాను కదా, ఒక్కటే మాట అడిగాడు ద్రోణాచార్య. దుర్యోధనుడు ఒకటే మాట అడిగాడు, నువ్వు ఒక్క పని చేయి, నువ్వు ఏం చేయొద్దు, ఉత్త యుధిష్ఠరుణ్ణి ధర్మరాజును మాత్రం బంధించు చాలు, బంధించి నాకు అప్పగించు, ఇంకేం చేయొద్దు, మిగిలినంతా నేను చూసుకుంటాను. చేయలేకపోయాడు గురువు. కారణం ఏంటంటే పని చేయడానికి అధర్మం వైపు ఉన్నాడు అతను. ఓకే. దీన్ని మనకి ఏం తెలుస్తుంది అంటే కృష్ణుడు ఎటుంటే అటు ధర్మం ఉన్నట్టు కదా, యుగ ధర్మం, అప్పటికి ఆ యుగానికి అదే ధర్మం. ఇప్పుడు 6వ ఇంట్లో గురువు ఉన్నాడు, ఆపోజిట్ సైడ్లో ఉన్నాడు. ఓకే. ఆపోజిట్ సైడ్లో ఉన్నాడు, ధర్మానికి గెలవడం కష్టం. ధర్మం వైపు ఉన్నాడు, గెలుస్తాడు గురువు, కానీ పని చేయడం కష్టం. గురువు ఇప్పుడు 6వ ఇల్లు సర్వీస్కి కారణం. ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి, సర్వీస్ చేయడానికి, ఓకే, వాటికి కారణం. 6వ ఇంట్లో వేసుకున్న గురువు సర్వీస్ చేయడానికి కష్టపడతాడు, సర్వీస్ చేయలేడు. కనుక బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది 6వ ఇంట్లో ఉన్న గురువు. కానీ ఇది ఇలా చూసి వెంటనే చెప్పేస్తామా? చెప్పం. దశాంశ చూడాలి, చూడకుండా చెప్పడానికి లేదు. ఓకే. రోజు ఆఫీస్కి వెళ్ళడం కష్టం గురువుకి. 6వ ఇల్లు రొటీన్. తను రోజు ఆఫీస్కి వెళ్ళు అంటే కాన్స్టెంట్గా రోజు ఆఫీస్కి వెళ్ళాడు, అప్పుడు ఏం చేయాలి? బిజినెసే చేయాలి కదా, అది నా ఉద్దేశం. అలాగే మహాబలి, అర్జున, ద్రుపద ఎవరు చంపారు గురువుని జాగ్రత్తగా చూడండి. తన యొక్క సొంత వాళ్ళు చంపారు.
అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు యుధిష్ఠిరుడు. అందరికంటే ఎక్కువ మెచ్చుకుంటాడు అర్జునుడు. అర్జునుడే వచ్చి గురువుని చంపవలసి వచ్చింది, లేదా దృష్టద్యుమ్నుడు వచ్చి చంపవలసి వచ్చింది. ఏదైతే అవనివ్వండి, పాండవులే కదా వచ్చి చంపారు. కనుక అలా కూడా కనిపించవచ్చు. తన సొంత వారే తనని మోసము చేయడం. గురువు జీవకారకుడు కదా. గురువు ఎక్కడుంటే అక్కడ జీవాల్ని సృష్టిస్తాడు. ఇప్పుడు 6వ ఇంట్లో జీవాల్ని పెంచుతున్నాడు. ఎక్కువ మంది శత్రువులు తయారవ్వడం, తన వారే తనకి శత్రువులు అవ్వడం. ఓకే, జీవాలన్నీ శత్రువులుగా మారడం. ఓకే, ఇలా కూడా కనిపించవచ్చు. లేదు, ఇదేది లేదు, చాలా సింపుల్. ఇది ఉండవచ్చు. ఉద్యోగం రోజు వెళ్ళి చెయ్యలేకపోవడం, ఇది కూడా సింపుల్ ఫలితంగా రావచ్చు. ఓకే, సొంత వాళ్ళు మోసం చేయడం. ఓకే, లేదా 12వ ఇంటిని చూస్తూ ఉంటుంది ఇది, ఈ ఈ 6వ ఇంట్లో ఉన్న గురువు. ఓకే, కనుక చాలా మందితో ఆ, పడక సంబంధాలు ఉండడం. ఓకే, అది కూడా కనిపించవచ్చు. అలాగే లేదు, గురువు నేర్చుకుంటాడు విద్య. ఈ కారకుడు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు? కాంపిటీషన్ ఏదో ఒకటి లాంచ్ చేసింది, కాంపిటీషన్ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసింది, ఆ ప్రోడక్ట్ అమ్ముతున్నారు. అది నేర్చుకుని దాంట్లో నుంచి ఇతను ఇంకో ప్రోడక్ట్ రిలీజ్ చేస్తాడు. అలా కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాడు గురువు, 6వ ఇంటిని చదువుతున్న గురువుగా. కనుక చెడు ప్రయోజనమే కాదు, 6వ ఇంట్లో నీకు మంచి ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, అలాగే తొందరగా అప్పులు గిప్పులు అవ్వకపోవడం, లేదా అప్పులు బాగా ఉన్నా సరే అప్పులు తొందరగా తీరిపోవడం. ఓకే, జబ్బు పడ్డా తొందరగా లేచిపోవడం. ఎందుకంటే 6వ ఇంట్లో పాపులు ఉద్యోగానికి బాగా పనిచేస్తారు, కానీ 6వ ఇంట్లో పాపులు రోగగ్రస్తమైన కళేబరం ఉంది. పాపులు ఉన్నారు, ఎక్కువ కాలం ఉంటుంది రోగం. శుభులు ఉన్నారు 6వ ఇంట్లో, రోగం తక్కువ కాలం ఉంటుంది. శుభులు ఉన్నారు 6వ ఇంట్లో, పని చేయడానికి ఇష్టపడవు. పాపులు ఉన్నారు 6వ ఇంట్లో, పని చేయడానికి బాగా ఇష్టపడతాం. ఓకే, కనుక ఏదో ఒక గ్రహం ఉంటే సూపర్ అని, ఇంకో గ్రహం ఉంటే వేస్ట్ అని, ఇలా చాలా మంది చాలా వీటితో ఉన్నారు. అలా రావు ఫలితాలు. ఇంతకీ రోగం ఉందా లేదా, లేకపోతే ఇబ్బంది ఉందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? ఆ పర్టికులర్ వర్గచక్రం చూస్తే తెలుస్తుంది. ఓకే, అంతేగాని ఇక్కడ గురువుని వేసేసుకుని వెంటనే ఏదో చెప్పేసి ఫలితం అలా రాదు. సరే, ఆరో ఆరో ఇల్లు చూడండి. ఆరో ఇంట్లో ఆ, 6వ ఇంటి రెస్పాన్సిబిలిటీస్. 6వ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? రొటీన్స్, అప్పులు, రోగములు, శత్రువులు. ఓకే, లేదా ఇది పడడం, ఇన్సల్ట్ పొందడం, అవమానం పొందడం, అవి కూడా కనిపించవచ్చు. ఓకే, తర్వాత 6వ ఇంట్లో ఉన్న గురువు 10వ ఇంటిని 5వ దృష్టితో చూస్తాడు. తాను పనిచేస్తున్న కంపెనీని పాపాయిలాగా చూసుకోవడం, ఇది కూడా మంచిది. ఎందుకంటే స్వామి భక్తి కలిగి ఉండడము, ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో వాళ్ళ వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండడము. ఓకే, 6వ ఇంట్లో ఉన్న గురువు 2వ ఇంటి మీదకి తీసుకొని వస్తాడు తన యొక్క బ్లెస్సింగ్స్ని. కాబట్టి కుటుంబం పెరగడము, లేదా డబ్బు పెరగడము, దాచుకున్న డబ్బు, బ్యాంకులో దాచుకున్న డబ్బు జనరల్గా సెకండ్ హౌస్లో చూపిస్తారు, దాచుకున్న డబ్బు పెరగడము, అటువంటివి కనిపించవచ్చు. తర్వాత 12వ ఇంట్లోని వాటితోని రిలేషన్షిప్స్ పెరగడం. ఓకే, సో 12వ ఇల్లు, ఒకవేళ ఇప్పుడు ఎఫ్లిక్షన్స్ ఉన్నాయి 7th హౌస్కి, వాటికి ఎఫ్లిక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు 12వ ఇంటి మీదకి చూస్తున్న గురువు ఎక్కువ మంది పార్ట్నర్స్ని ఇస్తాడు. 7th హౌస్ ఎఫ్లిక్ట్ అయి ఉంది, 12th హౌస్ని గురువు చూస్తున్నాడు, ఇప్పుడు ఎక్కువ పార్ట్నర్స్ ఇస్తాడు. కానీ దాన్ని కూడా మీరు నవాంశలో కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది, ఇలా చేయకుండా చేయడానికి అప్పుడు. ఓకే, 7th హౌస్లో జూపిటర్. ఓకే, కృపిని వివాహం చేసుకున్నాడు ఆయన. కృపిని వివాహం చేసుకున్న తర్వాతనే నిజానికి గురువుకి దశ తిరిగిందని చెప్పుకోవాలి. ఓకే, గురువు కృపాచార్యుడు దగ్గరికి వచ్చి కృపుడిని కలిసిన తర్వాతే గురువు ఉద్యోగానికి కుదిరాడు. పిల్లాడు పుట్టిన తర్వాత ఉద్యోగానికి కుదిరాడు. ఈ సప్తమంలో ఉన్న గురువు ఏంటి అంటే, తన ఏమంటారు, తన భార్య వైపు వ్యక్తులను లేదా భార్యని గురువుగా భావిస్తే బ్రహ్మాండం. ఇందాక 6వ ఇంట్లో ఉన్న గురువు ఏం చేశాడు? కాంపిటీషన్ ఏదో చేసింది, అది ఏంటో తెలుసుకున్నాడు. కాంపిటీషన్ని ఒక గురువుగా భావించి వాళ్ళు ఏం చెప్పారో నేర్చుకున్నాడు. నేర్చుకుని కాంపిటీషన్కి ఎదురుగుండా ఒక ప్రోడక్ట్ తయారు చేశాడు. ఓకే, ఇప్పుడు భార్యని ఒక గురువుగా భావించగలిగితే, ఇదంత సులువైన విషయం కాదు.
కానీ భార్యకి ఎక్కువ డబ్బు గురువు ఇందాక నేను ఇంతకు ముందు చెప్పినట్టు రవిలాగా, రవి సప్తమంలో ఉన్నప్పుడు కూడా భార్యకి సంపాదన ఎక్కువ ఉండడం, లేదా ఆ, భార్య వచ్చేదాకా ఏమంటారు పెద్దగా జీతం పెరగకపోవడము, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. పెళ్ళి అయిన తర్వాత అదృష్టం కలిసి రావడం. గురువు అదృష్టానికి కారకుడు, ఎక్కడుంటే అక్కడ అదృష్టాన్ని ఇస్తూ ఉంటాడు. అలా కూడా తీసుకోవచ్చు. సప్తమంలో గురువు ఉన్నాడు, భార్య వచ్చేదాకా అదృష్టం రాలేదు. ఓకే, భార్య వచ్చిన తర్వాత ఆవిడ ధనం ద్వారా రాకపోయినా ఇతనికి ఆవిడ అడుగు పెట్టిన తర్వాత కలిసి రావచ్చు. ఓకే, కనుక పెళ్ళి, భార్యని గురువుగా భావించడము, భార్యని ఇబ్బంది పెట్టకుండా ఉండడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సప్తమంలో గురువు ఉన్నాడు, భార్య కన్నీరు పెట్టింది, డబ్బు పోతూ ఉంటుంది. ఓకే, కనుక ఈ ఏంటంటారు, టీవీ సీరియల్ టైప్లో నీ సాయంత్రం 7 గంటలకల్లా టీవీ సీరియల్ చూడకుండా ఉంటే మంచిది, 7 ఇంట్లో ఉన్నవాళ్ళు, లేదా భార్యని బాధించకుండా ఉంటే మంచిది. సరే, ఆ, రెండవది, సప్తమంలో గురువు ఉన్న వాళ్ళకి చిన్నప్పుడు తండ్రి కూడా ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేయడం. వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వాళ్ళు ముందుకెళ్ళిపోయారు జీవితంలో, నువ్వు ఇంకా ఎప్పటికీ ఎదగలేదు, అది ఇది అని. ఎప్పటికైనా సరే కొద్దిగా భార్య కొంత ధన సహాయం ఎప్పుడూ ఇస్తూ ఉండడం భర్తకి. ఒకటి ఆవిడ ఉద్యోగం చేస్తూ ఇవ్వచ్చును, లేదా ఆవిడ వచ్చేక దశ తిరిగి ఇతగాడే బాగా సంపాదించవచ్చును, లేదా ఆవిడ పేరు మీద ఏదో బిజినెస్ పెడితే అది బాగా కలిసి రావచ్చును. వీటిలో ఏమైనా జరగచ్చు. ఓకే, సప్తమాత్తు, సప్తమంలో ఉన్న గురువు ఒకటో ఇంటిని చూస్తాడు, అప్పుడు కూడా 1/7 యాక్సిస్లో తీసుకోవచ్చు. తీసుకుంటున్నప్పుడు ఏంటి అంటే భార్యని జాగ్రత్తగా కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ ఇతను తీసుకొని ఉండడం, ఆవిడ కన్నీరు పెట్టకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఇది ఒకవేళ అమ్మాయిల జాతకం అయితే కనుక భర్త చెప్పిన మాట వినడం ఖచ్చితంగా. ఏమాత్రం భర్త చెప్పిన మాట వినట్లేదు, అతన్ని గురువుగా భావించట్లేదు, అతన్ని మామూలుగా చూస్తోంది, లేకపోతే అతని కంటే కింద వాడినిగా చూస్తోంది అతన్ని, అప్పుడు మీకు ఆ, ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, భర్తని సరిగ్గా గౌరవించకపోతే, ఎందుకంటే గురువు గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. గురువు ఇన్సల్ట్ పొందాడు ద్రుపదుడి దగ్గర, ఏం చేశాడు, ద్రుపదుడిని సంపించాలని చూశాడు కదా. ఇన్సల్ట్ పొందితే మాత్రం గురువు ఊరుకోడు. సేమ్ థింగ్. అలాగే మూడో ఇల్లు చూడండి, ఎవరైతే బ్రదర్స్ వాళ్ళందరికీ కూడా మీకు బ్లెస్సింగ్స్ రావడం, ఆ విషయం అంతా బాగుంది. ఒకటో ఇంటిని చూస్తున్నాడు, రిలేషన్షిప్ స్పౌస్ తోని, పార్ట్నర్స్ తోని, వాళ్ళతోని ఒకటి ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది పెద్దగా బయటపడకుండా చూసుకోవడానికి దోహదపడుతుంది. ఓకే, తర్వాత జూపిటర్ 8వ ఇల్లు, 8th హౌస్ ట్రాన్స్ఫార్మేషన్కి సంబంధించిన ఇల్లు, మార్పుకి సంబంధించిన ఇల్లు, లేదా చనిపోవడానికి సంబంధించిన ఇల్లు. గురువు జీవకారకుడు. ఓకే, దీన్ని మనం కొట్టిపారేయలేము. గురువు అష్టమంలో ఉన్నాడు, ఏదో ఒక సమయంలో ఒక వ్యక్తి యొక్క మరణము జీవితంలో పెనుమార్పుకి కారణము కాగలదు. 2-3 ఉదాహరణలు చెప్పగలను. ఓకే, ఒక ఒక వ్యక్తి ఉన్నారు, అతని యొక్క తండ్రి చనిపోయాడు, ఏదో కారణానికి మంచి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు, తండ్రి చనిపోయాడు, అష్టమంలో గురువు ఉన్నాడు, ఇతను చాలా కింద దశకి వెళ్ళిపోయాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదే ఇలాగా పేదవాడై ఉన్నాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు, అష్టమంలో గురువు ఉన్నాడు, తండ్రి చనిపోయాడు, చాలా పెద్ద రైజ్ చూసింది ఆ కుటుంబం, చాలా వృద్ధిలోకి వెళ్ళి. ఓకే, ఒక మరణానంతరము జీవితంలో సంభవించే పెనుమార్పు. ఇంకో ఉదాహరణ ఏంటంటే, అష్టమ గురువు ఉన్నాడు, పెళ్లి జరిగింది, అమ్మాయి జాతకం. అష్టంలో గురువు, పెళ్లి జరిగింది, తల్లి వెళ్ళిపోయింది పెళ్లి జరిగిన కొద్ది రోజులకు. ఓకే, అది సప్తమ సంబంధంలో కూడా ఉంది. ఓకే, సో ఏదో రకంగా లేదు, ఇవేం జరగలేదు. వీళ్ళు పరస్పరం ఎప్పుడు ఏం చెప్పుకుంటూ ఉంటారంటే, వీళ్ళని కలిస్తే అష్టమ గురువుల్ని మా చనిపోయిన వాళ్ళ ప్రస్తావన ఎక్కువ తెస్తూ ఉంటారు. మా అక్కగారు ఉండేవారండి, మా అన్నయ్య గారు ఉండేవారండి, మా తమ్ముడు ఒకడు ఉండేవాడండి, వెళ్ళిపోయిన వాళ్ళ ప్రస్తావన ఎక్కువ చెప్తారు. ఓకే, వాళ్ళని తలుచుకుంటూ ఉంటారు మాటి మాటికి. ఓకే, ఇది చెడు పొజిషన్ అని చాలా మంది అనుకుంటున్నారు. గురువు ఎక్కడున్నా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఓకే, ఒక గ్రహం ఒక చోట ఉంటే చెడు ఫలితం వస్తుంది
ఇంకో చోట ఉంటే సూపర్ ఫలితం వస్తుంది అని అనుకోవడానికి ఏం లేదు. వాళ్ళ ఆయుష్ తీరిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళ దాంట్లో కనిపిస్తోందంటే, అంతేగాని వీళ్ళు పుట్టడం వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయారనో అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఓకే, గురువు ఎక్కడున్నా సరే బ్రహ్మాండ. నిజానికి ఏ ఒక్క గ్రహము ఎక్కడున్న ఒక చోట ఉన్నంత మాత్రాన చెడు ఏం తేదు. లేదా ఒక చోట ఉంటే పూర్తి మంచి, ఇంకో చోట ఉంటే పూర్తి చెడు, ఇలాంటి ఉద్దేశాల్లో ఉండకండి. ఓకే, గురువు జీవకారకుడు, పుత్రకారకుడు. ఒక్కొక్కసారి తనకంటే తన పుత్రుడు ముందు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దీనికి కూడా నువ్వు సప్తాంశ, నవాంశ, D1 మూడు చూడవలసి ఉంది. ఓకే, అలా చూడకుండా చెప్పడానికి లేదు. ఒక్క ఉదాహరణ ఎలా చెప్పవచ్చు అంటే, గురువు సింహంలో ఉన్నాడు, మేషాత్తు 5వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు లగ్నము మకరమై ఉంది. ఓకే, ఒకవైపు సింహము పంచము, ఇంకోవైపు నుంచి లెక్క పెడితే 8వ ఇల్లు. ఇలా ఉన్నప్పుడు మాత్రము ఏదో ఒక ఇబ్బంది పిల్లలకి ఉంది అని తెలుసుకోవచ్చు. నవాంశ వాటిల్లో మీరు చూడవలసి ఉంటుంది మిగిలిన విషయాన్ని. ఇలాగా సరిపోతుందా లేదా, నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా పెళ్ళయిన తర్వాత పెను మార్పులు ఉండడం జీవితంలో. పేదరికంలో ఉన్న వాళ్ళు చాలా పైకి వెళ్ళడం కూడా జరగవచ్చు. ఎందుకంటే మార్పును చూపిస్తుంది గురువు. ఇందాక కూడా మనం నేర్చుకున్నాం కదా, ధనస్సులో మూల త్రికోణంలో ఉన్న గురువు అష్టమంలోని ఉచ్చ పొందుతున్నాడు కదా. మూల త్రికోణం నుంచి 8 గళ్ళు ప్రయాణించాక ఉచ్చ పొందుతున్నాడు. కనుక గురువు మార్పుకి కారణం. ఎవడైనా చెడిపోతున్నాడు, ఒక్క ఉపదేశం పొందాడు, పెద్ద మార్పు తెచ్చుకుంటాడు. ఓకే, తర్వాత ఏదైనా సబ్జెక్ట్లో పెద్ద రీసెర్చ్ చేయడానికి కూడా ఉపయోగపడవచ్చు. గురువు ఉన్నాడు 8వ ఇంట్లో. 8వ ఇంట్లో గురువు ఉన్న తర్వాత పెద్ద రీసెర్చ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇన్లాస్ ఫ్యామిలీ అంటాం కదా, 8th హౌస్లో ఏంటి ఇన్లాస్ ఉంటారు, అంటే అత్తగారు మామగారు, వాళ్ళ సంగతి. తర్వాత మంచి ఫుడ్ తింటాం, సెకండ్ హౌస్ని చూస్తూ ఉంటుంది, 2వ ఇంటిని చూస్తుంది 8వ ఇంట్లో ఉన్న గ్రహం. మంచి ఫుడ్ తింటాం. ఇంటాక్సికేషన్. ఇంటాక్సికేషన్ అంటే ఏమిటంటారు, మద్యము వంటివి ఏమైనా తాగడము, లేకపోతే అలాంటివి ఏమైనా చేయడం. మాటి మాటికి మీరు మైక్ ఓపెన్ చేస్తున్నారు, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? ఓకే, ఇంటాక్సికేషన్ అష్టమంలో గురువును వాళ్ళందరికీ వస్తుందని అనుకోవడం తప్పు. ఒక్క ఉదాహరణ చెప్తాను. శని రాహువులు ధనస్సులు లేకపోతే మీనంలో ఉండి దాన్ని గురువు డిస్పోజిట్ ఇప్పుడు మీనంలో ఉన్నాడు అంటే దానికి అధిపతి ఎవరు, గురువు. అతను వచ్చి 8వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, లగ్నానికి ఏదో రకంగా ఈ 2 కారకత్వాలు అయి ఉన్నాయి, లేదా సప్తమానికి కారకత్వాలు అయి ఉన్నాయి, లేదా సప్తమ అధిపతులు అయి ఉన్నారు. సప్తమాధిపతి డిస్పోజిటర్ అయి ఉన్నాడు, లగ్న డిస్పోజిటర్ అయి ఉన్నాడు. నవాంశలో శని రాహువులు కలిసి సప్తమంలో కానీ లగ్నాన్ని కానీ చూస్తున్నారు, లేదా లగ్నాధిపతిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అప్పుడు తీవ్రంగా ఏమంటారు, ఈ సారాయి వంటి అలవాట్లకి బానిసైపోయి ఉండడము, వాటిల్లో నుంచి రాలేకపోవడము, గురువు యొక్క ఉపదేశాన్ని పొందలేకపోవడం. అష్టమ గురువు అంటే గురువు దొరకకుండా ఉండిపోవడం, లేదా ఎవరు చెప్పిన మాటనైనా పెడచెవిని పెట్టి తాను వెళ్ళే ధోరణిలో వెళ్ళిపోవడం. ఓకే, ఇది కూడా మీకు అష్టమ గురువుకి ఒక సంకేతంగా కనిపించవచ్చు. లేదా మంచి మాట తానే తయారు చేసి పెద్ద అంధకారంలో ఉన్న విషయాన్ని బయటికి తీసుకురావడం, రెండూ కూడా గురువు చేయగలడు. ఓకే, 8th హౌస్లో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో నీ యొక్క ఆస్తి మొత్తం అంతా కూడా నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు ఉంచుకోవాలి అని అనుకుంటే ఉంచుకోగలవు, పాడు చేసుకోవాలంటే పాడు చేసుకోగలవు. ఇవన్నీ వీటి ముందు వాటికి కూడా పనిచేస్తాయి. ఓకే, రెస్పాన్సిబిలిటీ అంటే అదే, పాడు చేయడము బాగుపరచడం నీ చేతిలో ఉంటుంది. ఓకే, 8వ ఇల్లు. 12వ ఇల్లు ఖర్చులు. ఓకే, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఏదో రకంగా ఖర్చుల కోసం డబ్బు చూసుకుంటూ ఉండడం, ఖర్చు తగ్గించుకుంటూ ఉండడం, లేదా ఖర్చు పెరిగిపోతూ ఉండడం, ఈ 2 కనిపిస్తాయి. ఓకే, తర్వాత చాలా అదృష్టవంతురాలైన తల్లి. ఓకే, 2వ ఇల్లు చూస్తే సప్తమ దృష్టితో రిలేషన్షిప్స్, ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ని కాపాడుకోవడం, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. జూపిటర్ 9వ ఇంట్లో ఉంటే చూడండి ఎలా ఉంటుంది. 9వ ఇంట్లో ఉన్న గురువు రూల్స్, 9వ ఇల్లు రూల్స్. ఓకే, గురువు తయారు చేస్తాడు రూల్స్ రెగ్యులేషన్స్, అందరూ ఏం చెయ్యాలి. ఓకే,
అంటే ఈ ఫలానా యజ్ఞం ఎలా చేయాలి అంటే గురువు చెప్తాడు, ఇలా 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 చెయ్యాలి అని రూల్స్ తయారు చేస్తాడు కదా. అయితే అందరూ ఎలా ప్రవర్తించాలి, ఒక రాజ్యాంగం రాయాలి, గురువు అయి ఉంటాడు. ఓకే. ప్రోటోకాల్స్, ఎక్కడికి వెళితే ఎలా ప్రవర్తించాలి, ధర్మము ఏమిటి, ఓకే, భాగ్యము ఏమిటి, అదృష్టము ఏమిటి, ఇవన్నీ కూడా 9వ ఇంటి నుంచి వస్తాయి. భాగ్యస్థానం, అదృష్టము. ఓకే. అలాగే గురువులు 9వ ఇంట్లో ఉంటారు. బాసెస్, తర్వాత మనకి సలహాలు ఇచ్చే సలహాదారులు, మెంటార్స్ అంటారు, మనల్ని రోజు చేయి పట్టుకుని నడిపించేవాళ్ళు. అలాగే పెద్ద పెద్ద పనులు చేయడానికి కూడా గురువు కారణమై ఉంటుంది. ఓకే. కనుక ఇప్పుడు భాగ్యంలో గురువు ఉన్నాడు, పెద్ద ఎగ్జాంపుల్ని సెట్ చేసి పెడతాడు. ఇగో ఇది ఇలా చేయాలి, నా స్థాయి ఇది అన్నదంత పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టగలడు. చాలా మంచి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలడు, హైయర్ ఎడ్యుకేషన్, లేదా మంచి జాబ్ ఇవ్వగలడు, లేదా ఎప్పుడు పెద్ద ఏమంటారు పై దేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇప్పించగలడు. ఓకే. మంచి భాగ్యాన్ని తీసుకురాగలడు, తర్వాత భవిష్యత్తును బాగుపరచగలడు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఇవ్వగలడు, గ్రోత్ని ఇవ్వగలడు. ఇవన్నీ గురువు 9వ ఇంట్లో ఉన్నవాడు ఇవ్వగలడు. వీటిని పాడు కూడా చేయగలడు సుమా. ఓకే. ఎవరైనా 9వ ఇంట్లో గురువు వేసుకుని ఓహో అన్ని సూపరే ఉన్నాయి అనుకోవద్దు. గురువు అక్కడ ఉన్నాడు, అక్కడ నుంచి అక్కడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎఫ్లిక్షన్లో ఉన్నాడు గురువు, దానికి సంబంధించిన పాడు పనులన్నీ వస్తూ ఉంటాయి. ఓకే. గుర్తుపెట్టుకోండి. అంటే ఏదో గురువు 9th హౌస్లో ఉన్నాడు ఏం ప్రాబ్లం రాదు అలాగేం లేదు సుమా, అలా అనుకోవద్దు. ఓకే. చాలా మంది అలాంటివి ఆలోచిస్తున్నారు, గురువు అష్టమంలో ఉన్నాడు బాగోలేదు, గురువు భాగ్యంలో ఉన్నాడు సూపర్, ఇలా రావు ఫలితాలు, ఇలా చెప్తున్నారు. అంటే దీనికి పెద్ద చదువుకోక్కర్లేదు, దీనికి ఎంతసేపు ఎందుకు, ఇంత ఇంత అక్కర్లేదు, 5 నిమిషాల్లో అయిపోతుంది. జ్యోతిషం నేర్చుకోవాలి అని చెప్పారు అనుకోండి, పావు గంటలు అయిపోతుంది, ఇంతసేపు అక్కర్లేదు. ఏముందిరా 6, 8, 12లో గ్రహాలు వేసుకో, అవి బాగోలేవు, మిగిలిన చోట్ల వేసుకో బ్రహ్మాండంగా ఉన్నాయి, అంతే అయిపోయింది. దీనికి ఎంతసేపు పట్టింది, 10 సెకండ్లు పట్టింది, అయిపోయింది జ్యోతిషం. అంత సులువు కాదు. ఓకే. అంటే అంటారేమో, లేదండి ఫలానా అధిపతి ఫలానా చోట్లో ఉండడం, 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండొచ్చండి, 8వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండొచ్చండి, 1వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉంటే మంచిది కాదండి. ఇది కూడా ఎల్కేజీ లెవెల్ ప్రిడిక్షన్ అంటాను నేను. ఇలా రాదు అసలు నీకు. సరే. అలా అంటే మళ్ళీ కొందరు బాధపడతారు మళ్ళీ. రెస్పాన్సిబిలిటీ, తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ రావడం, అతను వదిలిపెట్టేసిన రెస్పాన్సిబిలిటీ ఏదైనా నీకు రావడం. ఓకే. లేదా బాస్ చేయవలసిన పని నువ్వు చేస్తూ ఉండడం, దీనివల్ల బాస్ మెప్పు పొందడం, లేదా విపరీతంగా ధర్మాచరణ కోసం తన జీవితాన్ని తాను పాడు చేసుకోవడం కూడా ఉంటుంది. ఎందుకంటే త్యాగరాజ స్వామి ఉన్నారు అనుకోండి, విపరీతమైన ధర్మాచరణ చేశాడు, రాజు బోల్డని కానుకలు పంపించాడు. ఓకే. చేస్తే నేను రాముణ్ణి తప్ప మనం ఇంకొకరిని ఇచ్చింది నేను ముట్టుకోను అన్నాడు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉంటారా, ఉండరు కదా. అంటే ఉండకపోవచ్చు, ఉండొచ్చు, నువ్వు చూసావా, లేదు కదా. కానీ ఈ నిత్యము ఈ ఘర్షణ ఉంటుంది కొంతమందికి. అలా ఉన్నవాళ్ళు సాధించేదానికంటే పోగొట్టుకునేది ఎక్కువ ఉంటుంది. నేటి నేటి సమాజం గురించి చెప్తున్నా. ఓకే. అప్పుడు వాళ్ళు ఏంటంటే అన్నీ తెలిసి ఉండి కూడా చాలా పేదరికంలో ఉండే అవకాశం ఉంది. ఓకే. రెస్పాన్సిబిలిటీ, ధర్మానికి తానే ఇంకా ఇదిగా చూసుకోవడం, ఇంకా ధర్మాన్ని అతన్ని మించిన వాడు లేడు అన్నట్టు చూసుకోవడం, దీనివల్ల ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి సుమా, గుర్తుపెట్టుకోండి. అంటే రేపటి నుంచి అందరూ అధర్మం చేయమని నేను ప్రోత్సహిస్తున్నాను అనుకునేరు, అది కాదు నా ఉద్దేశం. సంపాదించవలసి వచ్చినప్పుడు సంపాదించక తప్పదు, అది బాగా బలంగా ఉన్న గురువు తెలుసుకోలేడు. అవసరం ఉంటేనే ఎంత అవసరమో అంతే సంపాదిస్తానంటాడు. తనని తాను కాపాడుకోవడం. ఓకే. 9వ ఇంట్లో ఉన్న గురువు తనని తాను కాపాడుకోగలడు 5వ దృష్టితో. ఓవర్గా సేఫ్టీ ఫాలో అవ్వడం, ఓవర్గా రూల్స్ ఫాలో అవ్వడం, చెప్పాను కదా, దానివల్ల కొంత ఇబ్బంది ఉండడం. పిల్లలు మంచి వాళ్ళే ఉండడం, వాళ్ళ వల్ల కొంత దశ తిరగడం. ఓకే. లేదా తన దగ్గర పని చేసిన వారు ఇంత మంచివాడే, ఇంత ధర్మాత్ముడే అని చెప్పి వాళ్ళు ఎవరైనా రేపు ఉదయం వచ్చి ఇతన్ని కొంత సహాయం చేయడం, అటువంటివి ఉండవచ్చు. తన యొక్క బ్రదర్స్, పార్ట్నర్స్, నైబర్స్ వీళ్ళతోని సత్సంబంధాలని కలిగి ఉండడము, లేదా పాడు చేసుకోకుండా చూసుకోవడం. 10వ ఇంట్లో గురువు, కురుక్షేత్రం. 10వ ఇంట్లోని గురువు ఎందుకు నీచపడ్డాడు అనంటే, కురుక్షేత్రంలో ఉన్న ద్రోణాచార్యుడు. కురుక్షేత్రంలో ఉన్న ద్రోణాచార్యుడికి ఇందాక చెప్పాను కదా, అవతలి వారి మీద గెలుపు రావడానికి చాలా కష్టపడి ఉంటుంది, ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కాబట్టి. అవతలి వ్యక్తులు ధర్మాన్ని ఆచరించలేదు. కృష్ణుడంతటి వాడు అశ్వత్థామహత ఇది కుంజరహ అన్న పని చేసాడంటే మీరు ఆలోచించండి, 10వ ఇంట్లో ఉన్న గురువు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు. ధర్మాచరణ మీద ఇతను ఉంటాడు,
అందుకే ధర్మరాజు వైపుకు చూశాడు. అశ్వత్థామ హతః కుంజరహ అనగానే ధర్మరాజు వైపు చూశాక ఆ కుంజరహ అన్నది మెల్లిగా అన్నాడు. ఓకే, అది మీకు తెలుస్తుంది ఒకవేళ మీరు జాగ్రత్తగా వింటే. ముందు ఒకడు అంటాడు, అది విని మళ్ళా ధర్మరాజు వైపుకు చూస్తే అశ్వత్థామ హతః అని కన్ఫర్మ్ చేస్తాడు ధర్మరాజు. ఓకే, అలాంటప్పుడు అధర్మము వైపు అటు ఉంది కాబట్టి ఇప్పుడు సమాజము, నేటి సమాజం ఎలా ఉంది అంటే ఎంతో కొంత నువ్వు అధర్మం చేస్తే తప్ప డబ్బు సంపాదన చెయ్యలేవు. గురువులాగా పూర్తి సాత్వికతతో ఆలోచిస్తే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నాకు ఉద్యోగం వస్తే, నేను 5గురిని కలిశాను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, అక్కడ కూర్చున్నా ఇంకా పిలవలేదు కదా అని వీళ్ళతో మాట్లాడాను. మాట్లాడితే తెలిసింది నా పక్కన కూర్చుని ఇద్దరికి పాపం ఏమీ లేదుట, వాళ్ళ ఇంట్లో అసలు తినడానికి తిప్పలుగా ఉందిట, వాళ్ళ నాన్నగారు మంచం మీద ఉన్నట్ట, ఈ పిల్లాడే ఉద్యోగం సంపాదించాలట, ఒక్క పోస్టే ఉంది అని చెప్పి వీడు ఇంటర్వ్యూ నుంచి వెనక్కి వచ్చాడు అనుకోండి, ఎవరైనా హర్షిస్తారా? హర్షించరు కదా. 10వ ఇంట్లో ఉన్న గురువు అది కూడా చేయగలడు, ఒకవేళ బాగా ఎక్కువ వెర్రి ఉంటే. ఓకే, అందుకు 10వ ఇంట్లో ఉన్న గురువుతోని అది ఇబ్బంది. ఓవర్ ధర్మం అనమాట. నేను ఉద్యోగం సంపాదిస్తే వాడికి ఉద్యోగం రాదు కాబట్టి వాడు ఇబ్బంది పడతాడు, కాబట్టి ఆ అధర్మం నా ఖాతాలో పడుతుంది. ఇలా ఆలోచిస్తాడు గురువు, ఓవర్గా ధర్మం గురించి ఆలోచించి. సరే, ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్న అమ్మ అక్షంతలు పెట్టరు వాడికి, పెడతారు. ఎవరు సూపర్ పని చేసి, ఇది సినిమా కాదు కదా, సినిమాలో అనుకోండి అబ్బా నువ్వు చాలా మంచి పని చేసేవారు అని వాళ్ళ నాన్న వాడికి భుజం తడతాడు. ఇంటికి వచ్చాక వీళ్ళ నాన్న వాడికి లెంపకాయ లాగుతాడు. అలా లాగలేదంటే వాడు నాన్న కాదు. ఓకే, సో ప్రాక్టికల్గా ఆలోచించండి, అది నేను చెప్తున్నాను, సినిమాటిక్గా కాకుండా. లూజింగ్ పర్సనలీ, ఫిజికల్ వర్క్ చేయడం ఒకటి గురువుకి ఇబ్బంది. చాలా కాలం క్రితం రాసి ఉన్న విషయం కాబట్టి ఉద్యోగానికి వెళుతున్నాడు అంటే ఫిజికల్ వర్కే ఆ రోజుల్లో ఉండేది. ఓకే, ఫిజికల్ వర్క్ చేయకుండా కుదరదు. అంటే ఫిజికల్ వర్క్ అంటే కాయ కష్టం చేయకుండా కుదరదు, గురువు ఆ పని చేయలేడు. దశమంలో ఉన్న గురువు బ్రహ్మాండంగా ఈ రోజుల్లో మరో రకంగా రాణిస్తాడు. పెద్ద టీం లీడర్ అయ్యాడు, 10 మందికి చెప్పగలుగుతున్నాడు ఏమిటేమిటి చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి. పెద్ద కన్సల్టెంట్ అయి ఉన్నాడు అతను కంపెనీకి. ఏం కావాలన్న పని అతని దగ్గరికి వచ్చి అడుగుతారు, సార్ ఏం చేయాలి సార్, ఇది ప్రాబ్లం వచ్చింది అని. ఒక్కసారి కళ్ళు మూసుకుని 4 బొమ్మలు లాంటివి ఏదో వేస్తాడు, 4 ప్రశ్నలు ఏదో వేస్తాడు. ఆ ప్రశ్నలకు వచ్చిన సమాధానాలను బట్టి ఇగో ఇలా ఇలా చేయి అని చెప్తాడు, పంపించేస్తాడు. రెండో వాడిని రమ్మంటాడు, ఇంకో ప్రాబ్లం గురించి అడ్రస్ చేస్తూ ఉంటాడు. అలా కూడా ఉండవచ్చు. ఓకే, అవి పనికొస్తాయి, అలాంటి ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఓకే, కాయ కష్టము చేసే ఉద్యోగాలకు మాత్రము 10వ ఇంట్లో ఉన్న గురువు చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ముగిలేడు, బరువు మోసే పరిస్థితుల్లో అతను ఉన్నాడు. మనిషి చూడడానికి మంచి ఏమిటంటారు, పెద్ద డ్రమ్ములా ఉండొచ్చు, ఓహో మంచి పుదమట్టంగా ఉన్నాడని మనం అనుకోవచ్చు. కానీ అతను పని చేయడానికి ఉమ్, ఒంట్లో శక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే లావుగా ఉండడానికి శక్తికి ఏం సంబంధం లేదు. అలాగే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏదో రకమైన ఇబ్బంది, బిట్రేయల్, అదే వెన్నుపోటు పడవడం, ఓకే, ఇలాంటివి కూడా కనిపించవచ్చు. లేదా ఇతనికి వాళ్ళందరి మీద అనాసక్తి ఉండడం, వీళ్ళందరూ ఏంటో ఇలా ఉన్నారు, అధర్మవర్తనలో ఉన్నారు, వీళ్ళెవరికి నేను ఏమీ నేర్పించకూడదు, లేదా ఇది ఇంతవరకు నేర్పిస్తాను ఇంతకు దాటి నేర్పించను, ఎందుకంటే ఇది కూడా నేర్పిస్తే అది అధర్మం అవుతుంది, వాడు దాని సొంత ప్రయోజనానికి ఏదో ఉపయోగించుకుంటాడు, కంపెనీ ఇబ్బందుల్లో పడుతుంది. నేను స్వామి భక్తి పరాయణుడిని, భీష్ముడు ఏం చెప్తాడో అది నేను చేస్తాను. భీష్ముడు ఇప్పుడు ఏంటంటారు, దుర్యోధనుడి వైపు ఉన్నాడు కాబట్టి నేను దుర్యోధనుడి వైపే ఉంటాను, అదే నా ధర్మం. నేను అధర్మం ఏం చేయట్లేదు, ఎందుకంటే నా స్వామి ఏం చెప్తే అది నేను చేస్తున్నాను. నా వృత్తి ధర్మము, ఉద్యోగ ధర్మము. ఓకే, దీనివల్ల ఉద్యోగం చేసే చోట ధర్మ సంకటంలో ఉండడం. ఓకే, ఇది ఎంత గురువు ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువ ధర్మ సంకటం ఉంటుంది. ఓకే, అంతేగాని 10వ ఇంట్లో ఉచ్చలో గురువు ఉన్నాడు అండి అని చప్పట్లు కొడేసుకోవడం, ఏదో 10వ ఇంట్లో నీచులో గురువు ఉన్నాడని ఓ ఏడ్చేయడం, ఈ రెండు వేస్ట్, ఏమి ఉపయోగం లేదు. నిజానికి 10వ ఇంట్లో నీచులో ఉన్న గురువు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు ఈ ఉచ్చులో ఉన్న గురువు కంట. ఓకే, ప్రొటెక్టింగ్ ఫ్యామిలీ, 10వ ఇంట్లో ఉద్యోగం చేస్తే 2వ ఇంట్లో కుటుంబాన్ని కాపాడుకోగలడు గురువు. 6వ ఇంట్లో చూడండి, ఇది గొప్ప విషయం, తనకి ఎదురుగుండా పనిచేసే వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తూ ఉంటాడు. 10వ ఇంట్లో ఉన్న గురువు కాంపిటీషన్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు, కాంపిటీషన్ వర్ధిల్లాలి అన్నట్టు బ్లెస్సింగ్లో ఉంటాడు కనుక. ఎందుకంటే అదే అయ్యింది అల్టిమేట్గా, ఏమైంది, వెనక నుంచి వచ్చి వెన్నుపోటు అక్కడి నుంచే పొడిచారు. ఓకే, ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా వాళ్ళు, నేను తయారు చేసిన పిల్లలు. ఓకే, కనుక వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలి, నన్ను చంపేసిన పర్వాలేదు, ధర్మం వర్ధిల్లాలి. ఓకే, సో ఇప్పుడు దశమంలో గురువు ఉన్నాడు, కంపెనీలోనే అధర్మం జరుగుతోందని తెలిసింది, ఇతని జాబ్ కూడా పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటాడు. ఓకే,
పిల్లలు అవన్నీ పట్టించుకోడు. అలాంటి చోట్ల అలాంటి గ్రహం ఉన్నప్పుడు చాలా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. లేదా ఇతన్ని ఒక బలిపశు ఉంచేస్తారు. తల్లి వంటి వారితోని మంచి రిలేషన్షిప్స్ కలిగి ఉండడము అటువంటివి మీరు చూడగలుగుతారు. 11వ ఇంట్లో గురువు, ఆ, ఇతనికి వామనమూర్తికి ఒక అన్నయ్య ఉన్నాడు కదా, ఇంద్రుడు. ఓకే, ఒకటే 10 మంది అన్నయ్యలు ఉన్నారు, అందరికంటే పెద్దవాడు ఇంద్రుడు. 11వ ఇంట్లో ఉన్న గురువు మాత్రం ఇష్టాపూర్తి ఇల్లు కదా, ఇష్టాపూర్తిలో గురువు ఉన్నాడు. ఇష్టాపూర్తిలో ఉన్న గురువు ధర్మాన్ని చూస్తాడు. ధర్మబద్ధముగా ఉండడానికి చూసుకుంటాడు ఇష్టాపూర్తములన్నీ. భోగం అనుభవించడానికి 11వ ఇల్లు కదా. 11వ ఇల్లుకి ఆధిపత్యం చూడండి, రాహువు కొంత ఆధిపత్యము, శని కొంత ఆధిపత్యము. శని నిజానికి భోగమునకు కారణం. అందుకే శుక్రుడు అంటే ఇష్టపడతాడు. శని వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. 10, 11కి అదే కారణం. ఉద్యోగం చేస్తావు, 11వ ఇంట్లో జీతం పుచ్చుకుంటావు, భోగం అనుభవిస్తావు. భోగమునకు కారణం, తప్పేం కాదు. 11వ ఇంట్లో ఉన్న గ్రహము ఇష్టాపూర్తమునకు కారణం. అంటే ముందు నువ్వు భోగించి మిగిలింది ఏమైనా ఉంటే వాటితో నీ ఇష్టాపూర్తాలు చేయి. పెద్ద పెద్ద తటాకాలు తవ్వించు, పెద్ద మంచి మంచి రోడ్లు వేయించు, రెండు వైపులా చెట్లు నాటించు. ఇది కదా పెద్దవాళ్ళు చేసేవారు ఇంతకు ముందు, రాజులు వంటి వారు. ఓకే, కనుక 11వ ఇల్లు పెరుగుతూ ఉంటుంది. ఇందాక 10వ ఇల్లు పెరగడం వల్ల పెద్ద ఆఫీసుల్లో పనిచేయడం, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో పనిచేయడం కూడా మీరు 10వ ఇంట్లో ఉన్న గురువుతో చూస్తారు. లేదా వాళ్ళ ఫ్లోర్లో ఎన్నో టేబుల్స్ ఉంటాయి, అందులో ఇతను ఒకడు. ఓకే, పెద్ద ఆఫీస్ ఉండడం, ఆఫీస్ పెద్దదిగా ఉంటుంది 10వ ఇల్లు. ఓకే, చెడు ఫలితం వస్తోంది అని అనుకోవద్దు. 10వ ఇంట్లో ఉన్న గురువుతో చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఓకే, కానీ 10వ ఇంటిని చూస్తున్నప్పుడు, ఉద్యోగం గురించి చూస్తున్నప్పుడు దశాంశం చూడాలి, చూడకుండా చెప్పవద్దు. ఓకే, 11వ ఇల్లు బాగా జీతం పెరగడం. ఓకే, మంచి ధర్మ వర్తన కలిగి ఉండడానికి ప్రయత్నపూర్వకముగా ఉండడం అంత సులువైన విషయం కాదు. డబ్బు బాగా వస్తున్న వాడికి ధర్మాచరణ చేయడం చాలా కష్టం. చాగంటి వారు చెప్పిన మాటలు వింటే అందరికి అర్థమవుతుంది. డబ్బు లేనివాడు ధర్మం వైపు ఉండడం చాలా తేలిక. డబ్బు వస్తున్న వాడికి మాత్రం ధర్మం వైపు ఉండడం చాలా కష్టము. కనుక ఇక్కడ ధర్మాచరణలో ఉన్నాడా, బ్రహ్మాండంగా ఉంది. ధర్మాచరణ వదిలిపెట్టాడా, చాలా ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే 3, 6, 10, 11లు పూర్తిగా మన చాలా వరకు, పూర్తిగా అనలేము, 85% మన చేతిలో ఉంటాయి. ఎందుకంటే అవి ఉపచయాలు కనుక. 3, 6, 10, 11 కనుక అక్కడ గురువు ఉన్నా పెద్దగా ఏమి సహాయం చేయలేడు. నువ్వు అధర్మం వైపు ఉన్నావు, దాన్ని పెంచుతూ పోతాడు, ఇంకా డబ్బు పెరుగుతూ ఉంటుంది, ఎక్కడో దగ్గర తొక్కేస్తాడు. చాలా మంది అన్నదమ్ములు, అన్నయ్యలు ఉండడం, పెద్దవాళ్ళు ఉండడం, లేదా పెద్దవాళ్ళ పట్ల మంచి గౌరవంగా ఉండడం. ఓకే, మంచి పొజిషన్కి రైజ్ అవ్వడం. ఎందుకంటే ఇంద్రుడు చూడండి పొజిషన్కి రైజ్ అయ్యాడు. 11వ ఇంట్లో ఇంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు గురువు 11వ ఇంట్లో ఉంటే ఇంద్రుడితో సమానం. ఓకే, లేదా పెద్ద పొజిషన్కి రైజ్ అవ్వడానికి ముందు పెద్ద స్ట్రగుల్ అనుభవించాడు. ఇంద్రుడు చూడండి రాజ్యం పోగొట్టుకుని నిలబడ్డాడు, పెద్దగా డబ్బులు ఏం లేవు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇతను పుట్టాక వామనుడు వచ్చి రాజ్యాన్ని అప్పగించాడు. సో జీవితంలో ఏదైనా పెనుమార్పు వచ్చిన తర్వాత రాజ్యం వచ్చి బాగా పెరగడం గట్రా జరగవచ్చు. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిబ్లింగ్స్, 11వ ఇంట్లో ఉన్న గురువు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మీద రెస్పాన్సిబిలిటీ, లేదా ఏదో స్నేహితుడు ఉన్నాడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నిటినీ ఎత్తినేసుకుంటాడు. ఓకే, అలాగే అన్నదమ్ముల్ని మళ్ళీ కాపాడడం 3వ ఇల్లు. 3వ ఇల్లు కూడా అన్నదమ్ముల్ని చూపిస్తుంది, వాళ్ళని కాపాడే ఇది కూడా ఇతనికే వస్తుంది. 7వ ఇంట్లో ఫార్చ్యూన్ ఫర్ పార్ట్నర్ ఆర్ వైఫ్. 7వ ఇంట్లో మాత్రము భాగ్యం ఎవరి వైపు ఉంది. 11వ ఇంట్లో ఉన్న గురువు భార్యకి భాగ్యాన్ని ఇస్తాడు. ఓకే, కనుక భార్య డబ్బు గలదై ఉండొచ్చును, భార్య వచ్చిన తర్వాత డబ్బు పెరగవచ్చు. పెళ్ళి అయిన తర్వాత డబ్బు పెరగడము, పెళ్ళి అయిన తర్వాత జీవితం బ్రహ్మాండంగా ఉండడము, డబ్బు భార్య వల్ల రావడము, భార్య పేరు పెట్టి చేసిన బిజినెస్ వల్ల డబ్బు రావడం, ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. ఓకే, 5th హౌస్ ఆపోజిట్లో ఉంటుంది 11th హౌస్కి, 7వ దృష్టితో. పిల్లలతో సత్సంబంధాలు కలిగి ఉండడానికి చేయవలసిన పని ఏంటో ఇతను చేస్తూ ఉంటాడు ధర్మం ప్రకారం. వాళ్లతో ఎప్పుడు సమన్వయంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఓకే, జూపిటర్ 12th హౌస్. 12కు 12 ఏళ్లలోని ఏ గ్రహం అయినా సరే మంచి ఫలితము, చెడు ఫలితము రెండూ ఇస్తాయి, ఒక్కటి ఇవ్వడానికి కుదరదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇక్కడ ఉంటే ఏదో చెడు ప్రయోజనం, అక్కడ ఉంటే ఏదో సూపరు ఇలా అనుకుంటున్నారు, అలా రావు ఫలితాలు. సరే, 12వ ఇంట్లో ఉన్న గురువు
ఏం చేస్తాడు? 12వ ఇంటి విషయాన్ని పెంచుతాడు. ముందు పెద్ద బెడ్రూమ్ కావాలనుకుంటాడు తనకి, ఎందుకంటే స్పేస్ కావాలి గురువుకి కదా. పెద్ద బెడ్రూమ్, 12వ ఇల్లు బెడ్రూమ్. లేదా స్పిరిచువాలిటీలో చాలా పెద్ద హైట్స్కి వెళ్ళాలనుకుంటాడు. లేదా భాగ్య నుంచి 4వ ఇల్లు, తండ్రి యొక్క తల్లి నాయనమ్మ, ఇటువంటి వాళ్ళకి వారి రెస్పాన్సిబిలిటీ ఏదో ఇతని మీదకి రావడము. ఓకే, అటువంటిది ఏదైనా ఉండవచ్చు. చిన్న వయసులో వాళ్ళని ఇతను చూసుకుంటూ ఉండడము, వాళ్ళ దగ్గర పడుకోవడము, వాళ్ళ దగ్గర పెరగడము, అటువంటిది ఏదైనా ఉండవచ్చు. ఓకే, 12వ ఇంట్లో ఉన్న గురువు ఎఫ్లిక్షన్స్ లేకుండా ఉంటే బాగున్నట్టు. ఎఫ్లిక్షన్స్ ఏమైనా ఉంటే మాత్రము ఏమంటారు, పడకటిల్లు క్లీన్ గా లేకపోవడం, అంటే అన్యకాంతలతో ఏదైనా సంబంధాలు ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ D9 చూడండి. నా ఉద్దేశం ఏంటి అంటే, ఇంకా అంటే ఎవరిదో జాతకం చూసి చూడమ్మా మీ ఆయనకి వేరే వారితో సంబంధం ఉంది ఆవిడ అడగకుండా ఏదో చెప్పేసి ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయకండి. ఓకే, అనవసరపు కామెంట్స్ అవతలి వారి పర్సనల్ లైఫ్ మీద చేయకుండా ఉంటే మన గురువు బాగుంటాడు. ఎందుకంటే గురువు 12వ ఇంట్లో కూడా స్వక్షేత్రం ఉంటుంది గురువుకి కదా. 12వ ఇల్లు దేనికి ఉపయోగపడుతుంది? మంత్ర సాధనకి, కళ్ళు మూసుకుని చేసే పనికి. ఓకే, జపము 5వ ఇంటి నుంచి కూడా చేస్తాం జపము. ఓకే, అలాగే 12వ ఇంటి నుంచి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే విడిగా ఉంటాం 12వ ఇంట్లో. ఓకే, ఐసోలేషన్లో ఉండడానికి. పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి చూడండి, ఈ మిషన్ రామకృష్ణ మిషన్ ఇలాంటిది ఏదో స్పిరిచువల్ క్లబ్స్లో జాయిన్ అవ్వడం, వాటిల్లోని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, తనకంటూ పెద్ద స్పేస్ కావాలని విడిగా కూర్చున్నప్పుడు కూడా పెద్ద రూమ్ కట్టించుకుని ఈ రూమ్లో నేను ఉంటాను విడిగా, నన్ను ఎవరు పెద్దగా కలవకండి అనుకోవడం. ఓకే, ఇటువంటివి కూడా ఉండే అవకాశం. 12వ ఇంట్లోని గురువు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బెడ్రూమ్. సో బెడ్రూమ్ లైఫ్ నీ చేతిలో, నువ్వు పాడు చేసుకుంటున్నావా బాగుపరుచుకుంటున్నావా అన్నది నీ చేతుల్లో. 12/6లో ఉన్న గురువుతోని తన చేతిలో ఉంటుంది. ఓకే, 4వ ఇల్లు తల్లిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 12వ ఇంట్లో ఉన్న గురువు 4వ ఇంటికి 5వ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి తల్లిని పిల్లలాగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, లేదా అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటుంది. ఓకే, 8th హౌస్, మంచి ఫార్చునేట్ ఇన్లాస్, అంటే బాగా ఏంటంటారు భాగ్యవంతులైన అత్తమామలు. ఓకే, లేదా వాళ్ళ భాగ్యంలో ఏదో ఇబ్బంది వచ్చిన అత్తమామలు కూడా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ అక్కడ ఏం ఎఫ్లిక్షన్స్ ఉన్నాయి. ఓకే, 6వ ఇంటిని చూస్తున్నది రిలేషన్షిప్స్, కాంపిటీషన్తోని, కజిన్స్తోని, మేనమావలతోని, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. 6వ ఇంట్లో కజిన్స్ కూడా ఉంటారు. కౌరవులు పాండవులు చూడండి, ఒకరికొకరు శత్రువులై ఉన్నారు కానీ ఇద్దరు కజిన్స్. నిజానికి కురుక్షేత్రం మొదలైన దగ్గర నుంచి ఒక రకంగా మనకి ఏమంటారు కలియుగం అంటారు. కజిన్స్తోనే మనకి ఎక్కువ ఉంటాయి అవన్నీ. ఈ జలసీలు అవి ఎవడో ఎక్కడో ఏదో సంపాదిస్తే మనం పెద్దగా బాధపడం, మన కజిన్ మాత్రం ఎక్కువ సంపాదించడం కూడా మనకంటే చాలా ఎక్కువగా ఈర్ష్య అక్కడే మొదలవుతుంది కజిన్ దగ్గర నుంచి. అందుకే జ్ఞాతికారకుడిని 6వ ఇంట్లో వేస్తారు. సరే, ముఖ్యంగా ఇవి 12 ఇళ్లలో గురువు ఉన్నప్పుడు వచ్చే ఫలితాలు. వీటిని మీరు మేషం నుంచి వేసుకు చూసుకోవచ్చు, లగ్నం నుంచి కూడా చూసుకోవచ్చు. ఎవరికైనా ఫీడ్బ్యాక్ ఉంది, ఏదైనా చెప్దాం అనుకుంటున్నారు చెప్పవచ్చు. సార్ కుంభలగ్నం 6th లో అలాంగ్ విత్ రాహు ఉంటే మంచిదేనా సార్? గురువు క్వశ్చన్ విన్నారా మొత్తం క్లాస్ మీరు? కరెక్ట్ గా అప్పుడే మిస్ అయ్యా సార్, యాక్చువల్ గా నెట్ డిస్కనెక్ట్ అయింది. ఇది కాదమ్మా, 6th మీరు మిస్ అయ్యాను. మళ్ళీ వినండి. ఓకే ఓకే, చెప్పుంటే ఏంటా సార్? వినండి, రికార్డింగ్ మళ్ళీ ఇస్తారు, దీంట్లో యూట్యూబ్లో వస్తుంది, వినండి. షూర్ గురువు షూర్. చెప్పేది వినండి. గురువు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇది ఇంకో గ్రహం అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక చోట ఉన్నారు అన్నం వల్ల మంచేనా అని అడుగుతున్నారు చాలా మంది. చాలా తప్పు క్వశ్చన్. 12 గళ్లలో ఏ గ్రహం ఎక్కడున్నా మంచి వస్తుంది, చెడు రెండూ వస్తాయి. ఉత్త మంచే వస్తుందా, ఉత్త చెడే వస్తుందా ఈ గ్రహం గురించి అని అనుకుంటున్నారంటే ఇది చాలా పెద్ద పొరపాటు. అలా రాదు ఫలితం. అసలు క్వశ్చన్ తప్పు. ఇంకెవరికైనా ఫీడ్బ్యాక్ ఉందా? సార్ అడగండి. సార్ ఇప్పుడు లగ్నం అనేది చంద్రాత్తు కూడా తీసుకోవాలా సార్? అంటే చంద్రుడి నుంచి కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే నాకు యాక్చువల్గా 12th లో గురువు ఉన్నారు. గురువుతో పాటు చంద్రుడును శుక్రుడు ఉన్నారు సార్. సో
మామూలుగా అయితే లగ్నం మేష లగ్నం, లగ్నంలో శని ఉన్నాడు. నాకు అప్పుడప్పుడు లగ్నాతో వస్తుంది, ఇటు కూడా వస్తుంది సార్, అంటే ఫలితాలు కొన్ని. రావచ్చు 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 సార్ రావచ్చు. సార్ లగ్నాత్తు 12వ ఇల్లు కూడా చూడండి, దాన్ని బట్టి కూడా ఫలితాలు వస్తాయి. అవును సార్, యాక్చువల్గా లగ్నంలో అదే ఆ గురువు ఉంటే జిమ్ చేయాలన్నారు కదా. సో నేనైతే బాగానే చేస్తాను సార్. అంటే అదొకటి, మళ్ళీ ఇట్లా ఏమన్నా వచ్చిందా మేషం నుంచి? మీకు లగ్నంలో శని ఉన్నాడని ఇప్పుడే చెప్పారు, మళ్ళీ లగ్నంలో గురువు అంటారండి. ఇటు చంద్రుడు గురువు ఉన్నారు కదా సార్, చంద్రుడు గురువు శుక్రుడు మీనంలో ఉన్నారు. సో చంద్రాతో లగ్నం తీసుకుంటే ఇది ఒకటి అవుతుంది కదా. పనికిరాదు కదా. లగ్నం, మీరు జిమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు లగ్నాన్ని తీసుకోవాలి, చంద్రుడిని తీసుకోవడానికి కాదు. ఎందుకంటే చంద్రుడు మనస్సు. సార్ లగ్నము బాడీ. బాడీతో జిమ్ చేస్తారా, మనస్సుతో చేస్తారా? కళ్ళు మూసుకునే జిమ్ చేస్తారు కాదు కదా, బాడీతో చేస్తాం. బాడీతో చేస్తారు. కాబట్టి బాడీ ఎక్కడ ఉంది? లగ్నంలో ఉంది కదా. కాబట్టి లగ్నంలో శని ఉన్నాడు, జిమ్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. పంచమం గురువు సపోర్ట్ మన సొంత వారైనా సరే బయట వారికి ఎవరైతే బాగా దేన్నైనా బాగా సాధిస్తారో వాళ్ళనే ఎక్కువ సపోర్ట్ చేస్తారంటారు కదా, అది మాత్రం తప్ప సరిపోతుంది. లగ్నాత్తు పంచమ గురువు సొంత కొడుకుని కాకుండా బయట వారు ఎవరైనా మంచిగా పెర్ఫార్మ్ చేసినా, ఏదైనా మంచిగా మార్కులు సాధించినా, ఏదైనా అంటే ఎవరు బెటర్ గా ఉంటే వాళ్ళనే ఎక్కువ సపోర్ట్ చేస్తారన్నది అది సరిపోతుంది. సరిపోతుందా, సరిపోవట్లేదా? సరిపోతుంది సార్, కరెక్ట్ గా సరిపోతుంది సార్. అది ఓకే ఓకే 100% సరిపోతుంది సార్. ఓకే, చాలా చాలా సరిపోయినాయి సార్ అని రాస్తున్నాం కొన్ని. కామెంట్ చేయండి యూట్యూబ్. ఓకే, 9లో గురువు కూడా సరిపోతుంది సార్ కరెక్ట్ గా. ఏం సరిపోతుంది? అదే గురువు అంటే కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, చెప్పడం, తనకున్న దాన్ని నలుగురికి పంచి ఇద్దాం అనుకోవడం, సరిపోతుంది సార్. ఓకే, థ్యాంక్స్ సార్. అడగమ్మా. 4th హౌస్ లో గురువుకి కొంచెం లిక్విడ్ క్యాష్ అనేది మెయింటైన్ చేయడం కష్టం అవుతుందని చెప్పారు కదా సార్. అలాగే 10th హౌస్ నుంచి 4th ని చూసినప్పుడు కూడా ఆ ఖర్చుని తగ్గించుకోవడం విషయంలో కూడా ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చా? అవునమ్మా. సార్ అదొకటి. ఇంకోటి మేము నెక్స్ట్ క్లాస్ చెప్పొచ్చు, వక్రించిన గురువు అయితే కొంచెం ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయంటారా? ఏంటది? ఏం గురువు అయితే? వక్రించిన గురువు అయితే కనుక ఇంకొంచెం వక్రించిన ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఫలితాలు ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 8th హౌస్ లో గురువు చెప్పినప్పుడు ఖర్చులు ప్రొటెక్ట్ చేసుకుంటారని చెప్పారు. అది మా సిస్టర్ లో నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే 4th హౌస్ లో గురువు ఖర్చు లిక్విడ్ క్యాష్ ఉండదు వాళ్ళ దగ్గర అన్నారు కదా, నాకు 10th లో గురువు వక్రించడం వల్ల అసలు నేను ఎంత కంట్రోల్ చేద్దామన్నా అది కంట్రోల్ అవ్వట్లేదు. అదొకటి అబ్జర్వ్ చేశాను. దానికి దీనికి ఏం సంబంధం లేదు. మోస్ట్లీ 2nd హౌస్ 12th హౌస్ కనెక్షన్స్ ఉంటాయి. 2వ ఇల్లు 12వ ఇల్లు కనెక్ట్ అయి ఉంటాయి, అందుకు నిలవట్లేదు డబ్బులు. అదే సార్, అంటే 10th నుంచి మరి సెకండ్ చూసుకుంటా, 2nd హౌస్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఉంది. సరే, అది సార్ మేష లగ్నం, తులలో గురువు ఉన్నాడు. సో చాలా సార్లు అదే వైఫ్ అన్నమాట, వైఫ్ చెప్పినట్టు వింటూ ఉంటారు, కానీ ఏంటంటే లాజిక్ అడ్డం వస్తూ ఉంటుంది. అంటే ఇల్లాజికల్ గా కొన్ని సజెషన్స్ అలాగే ఉంటుంది. ఇల్లాజికల్ గా ఉన్నా సరే ఆవిడ బాధపడకుండా ఎస్ చెప్పాలి. ఎప్పుడైనా గురువు అదే ప్రాబ్లం, ఇల్లాజికల్ ని యాక్సెప్ట్ చేయలేడు. సప్తమంలో గురువు ఉన్నాడు, చచ్చినట్టు వినవలసి ఉంటుంది. లాజిక్ లేకుండా మాట్లాడతారు అవతలి వారు, కానీ అది చచ్చినట్టు వినవలసి ఉంటుంది. అదే నిజం అవుతుంది ఆఖరికి. కరెక్ట్ సార్, అదే జరిగింది. ఏమైందంటే నాలెడ్జ్ ఉన్నవాడు లాజిక్ తో ఆలోచిస్తాడు, ఇది ఇల్లాజికల్ గా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎండ్ రిజల్ట్ ఏమో వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. అలాగే ఉంటుంది సప్తమంలో గురువు ఉంటాడు. అంటే ఈ పర్టికులర్ పర్సన్ కి, అంటే ఇది మేల్ కి జరుగుతుంది, అదే ఫిమేల్ కి మేల్ అయితే ఎక్కువ జరుగుతుంది, ఫీమేల్ కి ఇంకా తక్కువ ఉంటుంది ఎఫెక్ట్. ఇప్పుడు అదే వాళ్ళ భార్యకి పరివర్తన ఉందన్నమాట. యాక్చువల్ గా అంటే ధనస్సులో శుక్రుడు ఉన్నాడు, సారీ తులా లగ్నం,
తులాలగ్నం, ధనస్సులో శుక్రుడు ఉన్నాడు, వృషభంలో గురుడు ఉన్నాడు. అంటే రాక్షస గురువు దేవగురువు పరివర్తన. దీని ప్రభావం వల్ల కూడా అది అలా జరుగుతుంది. నేర్పించలేదు శుక్రుడు, ఇంకా నేర్పిస్తే కానీ మీకు క్లారిటీ రాదు. ఓకే, వెయిట్ చేయండి. అడగండి. నెక్స్ట్ ఎవరు? ఏం సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే, అడగండి. వృశ్చిక లగ్నం, పంచమంలో గురువు, కానీ స్థానం దశమ స్థానంలో ఉన్నాడు, ఉబ్బా నక్షత్రంలో ఉన్నాడండి. అర్థం కాలేదు. పంచమంలో గురువు ఎలా అయింది? ఓకే, రాజ్యంలో గురువు. వృశ్చిక లగ్నం అండి, వృశ్చిక లగ్నం, పంచమంలో గురుస్థానం, దశమంలో ఉన్నాడండి గురువు, సింహంలో ఉన్నాడు గురువు. ఓకే. అయితే పుబ్బా నక్షత్రంలో ఉన్నాడండి. అందుకని కరెక్ట్ గా మీరు చెప్పినట్టు పుబ్బా నక్షత్రం వాళ్ళకి సంతానం లేట్ కదా. ఫస్ట్ మొదటి సంతానం ఏమో 2 సంవత్సరాలకి, తర్వాత 15 సంవత్సరాలకి ఇంకో సంతానం కలిగింది. చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు మీరు అనుకున్నాను నేను. అది కరెక్ట్ అయింది. నమస్కారం. థ్యాంక్స్ అండి. నమస్కారం గురుగారు. అడగండి. సార్, ఇది మీన లగ్నంది తృతీయం రాశిలో తృతీయంలో ఉన్నాడు గురువు, బట్ భావంలో ద్వితీయంలో ఉన్నాడు. ఇప్పుడు రిజల్ట్ మనం ఏ రకంగా చూడాల్సి వస్తుంది? ద్వితీయ గురువు కింద భావం రిజల్ట్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు భావం ఎలా తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఈక్వల్ హౌసా, శ్రీపతి పద్ధత చూసుకోండి. ఈక్వల్ హౌస్ లో చేసుకోండి. ఓకే, అంటే భావం ప్రకారం అంటే ద్వితీయ గురువు కింద ఎక్కువ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అవును, అవును. మీకు ఏం ఫలితాలు వస్తున్నాయో చెక్ చేసుకోండి. మీరు 2 వేసుకొని చూడండి. ఒక్కోసారి రెండిటివి వస్తాయి, ఎందుకంటే గురువు చాలా పెద్ద గ్రహం. ఈ ఒక చోట కూర్చుంటే ముందుది వెనకది 2 వైపులా ఆక్రమించేసి ఉంటాడు. స్పేస్ ఎక్కువ కావాలి గురువుకి. 2 ఫలితాలు రావచ్చు, లేదా కొన్ని ఇక్కడవి కొన్ని అక్కడవి రావచ్చు. మీకు ఏది సరిపోతున్నది ఏమిటి? మీకు ఏది సరిపోతుంది? 2వ ఇంటి ఫలితాలు వస్తున్నాయా, 3వ ఇంటి ఫలితాలు వస్తున్నాయా? రెండు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 2 కరెక్ట్, అంటే అదో సగం ఇదో సగం అన్నట్టుగా ఉంది కొన్ని ఆస్పెక్ట్స్ లో. అలా కూడా వస్తాయి. అదే చెప్తున్నా, గురువు చాలా పెద్ద గ్రహం. ఎస్ సార్, అలా కూడా వస్తాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అడగండి. అదండి, ఇప్పుడు గురువు చదువు గురించి అన్నారు కదా సార్, అది ఒకటి కరెక్ట్ గా సరిపోతుంది సార్. ఇప్పుడు కర్కాటక లగ్నం, 4లో గురువు, మేషంలో చంద్రుడు. అది గురువులు కరెక్ట్ గా దొరుకుతారు అన్నారు కదా సార్ నేర్చుకున్నాకే. అది అలాగా అబ్బాయికి అది తెలియకంటేనే మంచి మంచి గురువులు దొరకడం, బాగా చదువుకోవడం, అది చాలా కరెక్ట్ గా సరిపోతుంది సార్. అది నీట్ లాంగ్ టర్మ్ అయితే బయట ప్రైవేట్ గా కూడా ఎక్కడ టచ్ చేసినా మంచి స్కిల్స్ ఉన్న గురువు దొరకడం, బాగా నేర్చుకోవడం, పర్ఫార్మ్ చేస్తాం, అది ఒకటి బాగా కనిపిస్తుంది. ఓకే, ఎడ్యుకేషన్ అనేది అదే అంటారు కదా సార్, అది ఆ రకంగా చదువు పరంగా అది బాగా కనిపిస్తుంది సార్. ఓకే. ఇంకోటి పంచమ గురువు 35 దాటిన తర్వాత తెలివి ఎక్కువగా ఉండొచ్చు అన్నారు కదా సార్ ఇందాక. అది కూడా సరిపోతుంది సార్. 40 నాకు పంచమ గురువు సార్, అదే 40 దగ్గరికి వచ్చిన తర్వాత కానీ నాకు అసలు ఇంతకుముందు తెలివిగా ఎందుకు లేను అనిపించింది సార్. చాలా మార్పు వచ్చింది సార్ 40కి వస్తున్నది. ఓకే, అది మాత్రం చాలా ఇది అనిపించింది సార్. అప్పుడు ఇంకా చాలా ఎక్కువ చేసేవాడిని, కానీ అంత అసలు తెలివి అసలు లేదేమో, ఇప్పుడే కొంచెం బాగా ఆలోచిస్తున్నానేమో నిదానంగా. అది చాలా బాగా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సార్ అడగండి. స్మాల్ డౌట్, అది ఇందాక మీరు చెప్పారు కదా, 6th house లో గురువు పెద్దగా ఫిజికల్ వర్క్ చేయడానికి ఇబ్బంది పడతారని చెప్పారు కదా. గురువు ఎక్కడున్నా సరే ఫిజికల్ వర్క్ చేయడానికి ఇబ్బంది పడవచ్చు. అలాంటి టైంలో అంటే డీటెయిల్ అన్ని చూసి వాళ్ళు ఎక్కువ బిజినెస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నారు కదా సార్.
ఛాన్సెస్ గురువు ఉన్నాయి. మరి స్మూత్ ప్లానెట్ కదా, తన హ్యాండిల్ చేయగలరా? ఐ మీన్ ఎలాగంటే కాంపిటేషన్ కన్సల్టేషన్ తను ఎలాంటి ఉద్యోగంలో ఇష్టపడతాడంటే తనని గురువుగా పెట్టుకొని తనని కన్సల్టెంట్ గా చేసుకుని తన దగ్గరకు వచ్చి నీ ప్రాబ్లం ఏముంది అన్నది చెబితే అతను దానికి సొల్యూషన్ చెప్పడం వరకు అతను బ్రహ్మాండంగా చేస్తాడు. 5th హౌస్ జూపిటర్. అదే అంటే ఇప్పుడు కాంపిటీషన్ వరల్డ్ లో ఎలా నెగ్గుకొస్తాడా అని డౌట్ వచ్చింది సార్, అందుకని చెప్తున్నాం కదా, తను ఇంకొకరితో కలిసి తను ఒక్కడు చేయలేడు కదా. చెప్తుంది అదే, ఎంతసేపు చెప్పింది అదే, గురువు ఒక్కడు ఏం చేయలేడు. అవునండి. చేసేవాడు వేరే ఉండాలి, గురువు ఉత్త ఉపదేశం ఇవ్వగలడు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఒక చిన్న డౌట్. ఈ ఉత్తర పాల్గొనికి ఈ సత్యవతి స్టోరీని తీసుకోవచ్చు కదా సార్? ఉత్తర పాల్గొని చిత్రకి తీసుకుంటున్నాను నేను సత్యవతికి. ఎందుకు వచ్చింది ఆ డౌట్ మీకు? అంటే నాకు ఈ అంబాలిక వీళ్ళ స్టోరీ అక్కడ మ్యాచ్ అవుతుంది కదా. ఉత్తర ఫల్గుణిక భగస్యోత్తరే వహతవహ పరస్తాత్ వహమాన అవస్థాత్. వ్యాసుడి ద్వారా సంతానాన్ని పొందటము అంటే కుటుంబ వృద్ధే కదా సార్ ఉత్తర పాల్గొని, వంశవృద్ధి. నేను చెప్పిన మీరు చదివారా, ఇంతకు చూసారా నేను చెప్పిన ఉత్తర ఫల్గుని? చదివాను. ఓకే, మొత్తం విన్నారా? విన్నాను. ఆక్షేపణ ఉందా, తప్పు ఉంది ఏమైనా అందులో? తప్పు అని కాదు, నాకు ఇది కూడా కరెక్టే కదా అనిపించింది ఈ స్టోరీ కూడా. ఏం స్టోరీ అది? నియోగింపబడ్డము, పిల్లలు వేరే వాళ్ళతో కనడం ఉన్నా? అంటే వంశవృద్ధి కోసము సత్యవతి కొడుకులు చనిపోయిన తర్వాత ఆ కాశీరాజ్యము మహారాజు కూతుర్ని తోటి అదంతా నేను చిత్తలో చెప్పాను. ఓకే, చిత్తలో సరిపోతుంది ఉత్తర కంటే. ఓకే ఓకే. అదే ఒకటి ఇంకొక డౌట్. ఇప్పుడు ఈ గ్రహాలకి రెమెడీగా మెడిటేషన్ వర్కౌట్ అవుతుంది సార్? నేను రెమెడీ ఇస్తాను విడిగా, అలా ఏది పడితే అలా చేయడానికి ఉండదు. రెమెడీ ఇస్తాను. రెమెడీస్ ఎలా చేయాలో ముందు ఇవి నేర్చుకుంటే అప్పుడు రెమెడీస్ దాకా వెళ్ళచ్చు. ఓకే. ఇవి తెలియకుండా రెమెడీస్ లోకి చెప్పలేం. అంతేనా? అడగండి. సార్ ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ మీరు చేసే ప్రాసెస్ ఎట్లా సార్? అది నాకు కొంచెం వివరంగా చెప్తారా? ఏం లేదు, ఫస్ట్ లగ్నంలో ఉన్న స్ఫుటలో ఉన్న నక్షత్రము, లగ్నాధిపతి డిస్పోజిటర్ లో ఉన్న నక్షత్రము తీసుకుని ఆ రెండింటిని కలిపి సరిపోతుందా లేదా చెక్ చేస్తాను. అసలు అది సరిపోవట్లేదు అంటే పెద్ద దూరం ఉంది, నక్షత్రమే మార్చాలి లగ్నంలో. అంటే వాళ్ళ ఈవెంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చూస్తారా, లేకపోతే ఎట్లా? అవును అవును అవును. మరి ఇప్పుడు కొంతమందికి వాళ్ళు ఏం చెప్తారు, మాకు ఇది రోజు కూడా కన్ఫర్మ్ లేదని చెప్తారు. అప్పుడు రోజు కూడా కన్ఫర్మ్ లేదు అంటే మనం చేసేది ఏం లేదు, ఏదైనా చేయొచ్చు. మీరు ప్రశ్న వేసుకోండి. ప్రశ్న చూడడం వచ్చినా? వచ్చు. ప్రశ్న బట్టి చెప్పడమే. ఇంకో రకంగా ఏం చేసినా సరే అది కరెక్ట్గా రావట్లేదు, నష్టజాతకం అది ఇది చాలా ఉంది దానికి ప్రాసెస్. అవి ఏవి నాకు కరెక్ట్గా వస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే అది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మీద ఆధారపడి ఉంది, అది సరిగ్గా రావట్లేదు. మరి అది దానికి వేరే ఉపాసన ఏదైనా ఉందేమో, దాన్ని చేయాల్సింది ఏమైనా ఉందేమో, అది నాకు తెలియదు. ప్రశ్న వేసుకోండి, ప్రశ్నలో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అంటే ప్రశ్న ద్వారా లగ్నం నిర్ణయించవచ్చా? కాదు, ప్రశ్న ద్వారా వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు ఎవడైనా జాతకం దేనికోసం వస్తారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమాధానం కావాలి, సమాధానం చెప్పొచ్చు అంతే. కానీ నాకు డేట్ ఆఫ్ బర్త్ తీయాలని నా ప్రాసెస్. అది చేయడం అంత అంత రికమెండెడ్ కాదు, సరిగ్గా వస్తున్నట్టు నాకు అనిపించలేదు. నా ఒపీనియన్ మాత్రమే సుమా. కొంతమంది వాళ్ళకి ఎక్స్పర్టీజ్ ఉందేమో, వాళ్ళు చేయగలరేమో, అది నాకు తెలియదు. నేను ఒక ప్రాసెస్ లో చేస్తున్నా, ఆదాన లగ్నం ప్రాసెస్ లో చేస్తున్నా. కాకపోతే ఏంటంటే నాకు కొన్ని డౌట్స్ వచ్చి ఆగిపోతున్నా అక్కడ.
ఏది ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ లేదండి, అది ప్రాబ్లం. ఓకే, పరాశర మహర్షి ఇచ్చుంటాడు నష్ట జాతకము అని, మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది ఇచ్చారు, కానీ నాకు అంత కరెక్ట్గా వస్తున్నట్టు అనిపించలేదు. లేదా నాకు చేయడం రాలేదు, అది అలా అందుకు అనాలి, నాకు చేయడం రాలేదు. చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. బెస్ట్ ఏంటంటే ప్రశ్న వేసుకోండి, ప్రశ్నకు సమాధానం ఇచ్చేయండి, అది ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మనం ఏదైనా ఒక భావాన్ని పరిశీలించేటప్పుడు ఆ భావానికి సంబంధించిన ఆ కారకుడు కూడా ఉంటాడు కదా, మరి ఆ కారకుడిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందే లేదా? మనం చేస్తున్న పద్ధతిలో లేదు. ఓకే. మనం చేస్తున్న పద్ధతిలో ఏంటంటే, మనం ఏ భావానికి ఆ భావం యొక్క స్ఫుట తీసుకుని, స్ఫుట ఏ నక్షత్రంలో ఉంది తీసుకుని, భావం యొక్క అధిపతి ఆ భావం అధిపతి ఎక్కడున్నాడో ఆ రాశ్యాధిపతి యొక్క నక్షత్రం తీసుకుని ఆ రెండింటిని మేజర్ గా చూస్తున్నాం. ఇందులో ఇదొక్కటి మాత్రమే D1 లో చూసి, ఇదంతా మనం ఆ రెస్పెక్టివ్ వర్గ చార్ట్ లో చూసుకోవాలి. అంటే ఇప్పుడు పెళ్లి గురించి అంటే నవాంశ చూసుకోవాలి, ఉద్యోగము దశాంశ చూసుకోవాలి, లేకపోతే ఏదైనా డిజబిలిటీ ఉంది D3 చూసుకోవాలి. అంతేకాని ఆ కారకుడిని యూజ్ చేయడం వల్ల ఇబ్బంది ఏమవుతుందంటే, ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు అనుకుందాం, కారకుడుగా తీసుకుంటాం అదో సప్తమ భావ కారకత్వానికి. శుక్రుడు ఆ నక్షత్రంలో చాలా రోజులు ఉంటాడు కదా, అవును. అలాంటప్పుడు అది పనిచేయదు. ఇంకో డౌట్ సార్, ఇప్పుడు ఒక పర్సన్ కి 4 times IAS కి ఎగ్జామ్ రాశాడు సార్. వినిపిస్తాను, చెప్పండి. 4 times రాశాడు, ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు అతనికి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి రాసినప్పుడు మళ్ళీ ఆయన డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. అంటే అక్కడ ఇంటర్వ్యూ ఫెయిల్ అవటానికి అంటే థర్డ్ ఎఫెక్ట్ పడింది అంటారా? దశాంశ చూడండి, దశాంశలో క్లియర్ గా ఉంటుంది. దశాంశలో రవి ఉన్నాడు. ఇలా కాదు, ఆ నడుస్తున్నప్పుడు ఆ దశ ఏంటో చూసుకుని దాన్ని బట్టి దశాంశ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా అలా చూస్తే రాదు. దశాంశ నేర్పించినప్పుడు నేర్పిస్తాం. ఓకే. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరికి పెద్దగా క్వశ్చన్స్ ఉన్నట్లేదు, ఉంటాం మరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.